లాస్ట్ Yes, క్లాస్ ఒకసారి రివైజ్ చేయమ్మా. okay, sir. సో సాటర్డే క్లాస్లో శ్రీకర్ సార్ ఒక క్లాస్ ప్రజెంట్ చేసేసి ఒక కేసు ప్రజెంట్ చేసేసి అది హ్యాండ్ ట్రెమర్స్ కేసు. అంటే అతనికి అంటే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ చేసుకుంటే ఎలాగా, నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్ అందరి ముందు నేను ఎలాగా ఉండాలి ఆ ట్రెమర్స్తో అని చెప్పి ఫ్రెండ్స్. అంటే కేసు ఇంకా కాంపెన్సేషన్ స్టేట్లోనే ఉంది సార్. అంటే అతను ఇంకా నెక్స్ట్ ఓపెన్ అప్ అవ్వట్లేదు నెక్స్ట్ స్టేట్ వెళ్ళడానికి. సో అది దాని గురించి డిస్కషన్స్. యాక్చువల్లీ అందరూ ఇంకా మేడం చేసారు, వాళ్ళందరూ ఇచ్చిన సజెషన్స్ ఏంటంటే సార్ హ్యాబిట్స్, డిజైర్స్, డ్రీమ్స్ ఇలాంటివి అడగమని చెప్పారు సార్. అప్పుడు సార్ ఏమన్నారంటే అవన్నీ కేస్ అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్లో కన్ఫర్మేషన్ కోసం మాత్రమే యూజ్ చేస్తాము, ఇలాగా డీకంపెన్సేషన్ చేయడానికి కాదు అని అన్నారు. నెక్స్ట్ డ్రీమ్స్ అడగొచ్చు కదా అని ఇంకో మాట ఎవరో అన్నారు సార్. అప్పుడు సార్ ఏమన్నారు అంటే ఆ డ్రీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డ్రీమ్స్ జస్ట్ ఆ డ్రీమ్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ ఎక్స్పీరియన్స్ ఆ డ్రీమ్లో వాళ్ళకు ఉండే ఎక్స్పీరియన్స్ని మాత్రం చెప్పరు అని అన్నారు సార్. అంటే ఇంకా ఫర్దర్ సిట్టింగ్స్లో ఇంకా అతను ఏమన్నా కేసు ఓపెన్ అప్ అవుతుంది అని చెప్పారు సార్. నెక్స్ట్ ఇంకా గౌతమ్ సార్ అయితే ఆ మ్యూజిక్ వీటి వల్ల ఏమైనా యూజ్ ఉండొచ్చు అని చెప్పి అన్నారు సార్. నెక్స్ట్ ఇంకా రాజన్ శంకరన్ సార్ లాగా కొన్ని పిక్చర్స్ చూపించి వాటి నుంచి అతని థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అదంతా తెలుసుకోవడం గురించి అలా అని అన్నారు సార్. ఇంకా శ్రీకాంత్ సార్ అయితే కొన్ని క్వశ్చనరీస్ ఇచ్చారు సార్. అంటే ఫైనల్గా ఏంటి అంటే అతనికి ఫియర్ ఆఫ్ డిసీజ్ ఉంది, అతనికి ఉన్న డిసీజ్ గురించి ఎక్కువ ఫియర్ ఉంది అని చెప్పారు సార్. నెక్స్ట్ ఇంకో క్వశ్చనరీస్ ఏమని అడగొచ్చు అని అన్నారంటే ఆ మ్యారేజ్ చేసుకుంటే ఏమవుతుంది, లేకపోతే ఫ్రెండ్స్ అలా అనుకుంటే ఏమవుద్ది అనే దాని గురించి డిస్కస్ చేశారు సార్. ఇంకా ఆ ప్రీవియస్ క్లాస్లో చెప్పిన మెగ్నీషియం కేస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో అది సార్. నెక్స్ట్ థర్స్డే క్లాస్లో 4th రో స్టార్ట్ చేశారు సార్. పీరియాడిక్ టేబుల్ 4th రో స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఈ 4 రోస్కి మెయిన్ ఇష్యూస్ ఏముంటాయి అనేసి చెప్పారు సార్. రో 1కి అయితే ఎగ్జిస్టెన్స్ ఇష్యూ అయితే మెయిన్గా ఉంటుందని అన్నారు సార్. నెక్స్ట్ రో 2 అయితే బర్త్ ప్రాసెస్ గురించి, ఇంకా సపరేషన్, ఇండివిజువలైజేషన్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి సార్. నెక్స్ట్ రో 3 అయితే ఐడెంటిటీ, ఇంకా ఇమేజ్ ఇష్యూస్, ఇంకా రిలేషన్స్ గురించి ఎక్కువ ఇష్యూస్ ఉంటాయని చెప్పారు సార్. నెక్స్ట్ రో 4లో అయితే హెల్త్, వెల్త్, ఇంకా సెక్యూరిటీ, ఫైనాన్స్ వీటి గురించి ఇష్యూస్ ఉంటాయి సార్ రో 4 మొత్తం. నెక్స్ట్ మెయిన్గా ఆ ప్యాటర్న్ ఎప్పుడు శేఖర్ సార్ చెప్తూ ఉంటారని సార్, ఆ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే ప్యాటర్న్ని మనం క్యాచ్ చేయగలగాలి అనే దాని గురించి. నెక్స్ట్ మెగ్నీషియం కేసు డిస్కస్ చేశారు సార్. ఆ తర్వాత కాల్షియంకి ఎక్కువ ఫియర్స్ ఉంటాయని సార్, మోర్ ఫియర్స్. ఇంకా క్యాలీలో అయితే ఇంకా కంపేర్ చేసుకుంటే కాల్షియం కంటే ఎక్కువ ఫియర్స్ ఉంటాయని చెప్పారు సార్. క్యాలీ ఇంకా కాలమ్స్ గురించి చెప్పారు సార్. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలంలో డిపెండెన్సీ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఫస్ట్ కాలం అయితే ఆ సపోర్టివ్ పర్సన్ అనే వాళ్ళు ఫ్రంట్లో ఉంటారు, అంటే ఇతన్ని పూర్తిగా షీల్డింగ్ చేస్తారు. అంటే ఆ పిక్చర్లో మనకు కనపడేదంతా ఎవరి మీద అయితే ఆ సపోర్ట్ గురించి ఎక్కువ ఉంటుంది సార్. సో నెక్స్ట్ సెకండ్ కాలం అయితే వర్క్ విత్ దెమ్, అంటే జస్ట్ ఆ సపోర్టివ్ పర్సన్తో వర్క్ అవుతూ ఉంటారు సార్. నెక్స్ట్ థర్డ్ కాలంలో అయితే సపోర్ట్ అనేవాళ్ళు బిహైండ్ ఉంటారు. అంటే ఏంటి అంటే వాళ్ళు ఉన్నారా లేదా అని ఇంకా చెక్ చేసుకుంటూ ఉంటారు సార్. అంటే వీళ్ళ డిపెండెంట్ పర్సన్ ఉన్నారా లేదా అనేది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. సో అందుకే వీళ్ళకి కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంటుంది సార్ థర్డ్ కాలం వాళ్ళకి. సో ఇది కాలమ్స్ గురించి చెప్పారు సార్, డిపెండెన్సీ గురించి. నెక్స్ట్ నాట్రిమ్ అయితే 1-to-1 రిలేషన్ ఉంటుంది సార్, దట్ టు ఎస్పెషల్లీ ఆ లౌడ్ పర్సన్కి క్లింగింగ్ అనేది ఆ లౌడ్ పర్సన్తో ఎక్కువ ఉంటుంది. క్యాలీలో
ఆ క్లింగింగ్ అనేది ఫ్యామిలీతో ఎక్కువ ఉంటుంది సార్. 1 టు ఫ్యామిలీ. సో, ఆ క్లింగింగ్ నేచర్ అనేది ఫ్యామిలీతో ఎక్కువ ఉంటది. ఈవెన్ టు డాక్టర్. అంటే అతను డాక్టర్‌కి ఇంకెక్కువ క్లింగ్ అయిపోతారనమాట. ఇయర్స్ టుగెదర్ ఆహ్, ఉంటది రిలేషన్. నెక్స్ట్ ఇంకా కాలి కార్డ్ గురించి డిస్కస్ చేశారు సార్. సేమ్ ఆ ఫియర్స్ గురించి చెప్పారు. ఫియర్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి. సో, ఆ టెన్షన్స్, ఆ ఫియర్ ఇవన్నీ కూడా ఎవరి మీదైతే అతను డిపెండ్ అవుతారో, ఆ పర్సన్ మీదే ఆ పర్సన్ విషయాల్లోనే ఇతనికి టెన్షన్, ఫియర్ ఇవన్నీ ఉంటాయి సార్. నెక్స్ట్ క్వారల్సమ్ నేచర్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. క్వారల్సమ్ నేచర్ అంటే, ఆ క్వారల్సమ్ నేచర్ కూడా డిపెండెంట్ పర్సన్స్‌తోనే సార్ క్వారల్సమ్. అంటే కాలిస్ ఎక్కువ ఫ్యామిలీతోనే కాబట్టి, సో, ఇతని క్వారల్స్ అన్నీ ఫ్యామిలీ పర్సన్స్‌తోనే ఉంటాయి. అతని ఫ్యామిలీ వరకే. లేకపోతే ఎవరి మీదైతే ఇతను డిపెండ్ అయ్యి ఉంటారో, ఆళ్ళ మీదే ఆళ్ళతోనే ఎక్కువ క్వారల్స్ ఉంటాయి సార్. ఇంకా బయటోళ్ళందరితో బావుంటారు. ఆ డిపెండెంట్ పర్సన్స్ విషయాల్లోనే ఇతనికి టెన్షన్, ఫియర్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా రెస్పాన్సిబిలిటీ కూడా అతను డిపెండ్ అయిన పర్సన్స్ వరకే అతను తీసుకుంటారు సార్. నెక్స్ట్ ఫ్యామిలీతో క్వారల్స్ ఎక్కువుంటాయని చెప్పేసి. నేను 'కెంట్ మెటీరియా మెడికల్‌లో' ఫస్ట్ లైన్ ఉంటదని చెప్పేసి. ఆల్వేస్ క్వారల్స్ బ్రెడ్ అండ్ బటర్ అని చెప్పి. ఆ బ్రెడ్ అండ్ బటర్ అనే దానికి మీనింగ్ మనకిక్కడ డిపెండెంట్ పర్సన్ అని చెప్పి చెప్పారు. డిపెండెంట్ పర్సన్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో లేకపోతే ఇంకా వేరే ఎవరి మీద అతను డిపెండ్ అయ్యారో, సో, ఆళ్ళతోనే క్వారల్స్ ఎక్కువుంటాయనమాట. సో, ఇంకా నెక్స్ట్ క్యాడికర్ సైకోటిక్ రెమెడీస్. నెక్స్ట్ ఇందులో డ్రీమ్స్ ఆఫ్ గోస్ట్, డ్రీమ్స్ ఆఫ్ డేంజర్, ఇంకా డ్రీమ్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ యాంగ్షియస్ అబౌట్ డిపెండెంట్ పర్సన్. సో, ఆ డిపెండెంట్ పర్సన్స్ గురించి ఎక్కువ యాంగ్షియస్‌గా ఉంటారు. నెక్స్ట్ ఇంకా ఎలోన్‌గా ఉండడానికి కూడా అతను ఎక్కువ యాంగ్షియస్‌గా ఉంటాడు. అంటే ఫియర్ ఉంటది. నెక్స్ట్ కాలికర్వ్‌లో మెయిన్‌గా బ్యాక్. సో, బ్యాక్ కంప్లెయింట్స్, ఆ బ్యాక్ ఏక్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో, వీక్ బ్యాక్ అనేది ఉంటది అన్నమాట. నెక్స్ట్ ఇంకా శేఖర్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారండి సార్, ఇదేంటి అంటే ఎంటైర్ పర్సన్ వాస్ లైక్ ప్లానెట్ రివాల్వింగ్ అరౌండ్ సన్. అంటే అంత డిపెండెన్సీ ఉంటది అని చెప్పి చెప్తారండి సార్. నెక్స్ట్ ఇరిటబిలిటీ, యాంగర్ అండ్ క్వారల్సమ్ నేచర్ ఓన్లీ ఆన్ డిపెండెంట్ పర్సన్స్. ఏ పర్సన్స్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటారో వాళ్ళతోనే ఎక్కువ క్వారల్స్ కానీ, ఇరిటబిలిటీ, యాంగర్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఈ పర్సన్ వెరీ థిన్, లీన్ పర్సన్స్. అంతే సార్. థాంక్స్. అండ్ జస్ట్ సమ్మరీ లాస్ట్ మన తను తీసుకున్న కేసులో నీరజ్ అనేది చెప్పిన దాని ప్రకారం, సో కేసులో ఇష్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో అదే కదా తనకి హీ కుడెంట్ ఫైండ్ ద ఇష్యూ ఇన్ హిమ్. మనం మనం ఎలా కేసెస్లో మనం ఇంప్రూవ్ అవ్వాలండి. సో the next how అది మనకి so unless we couldn't find that issue or the you, చాలా ఇష్యూస్ చెప్తూ ఉంటారు, చాలా చాలా ఏరియాస్ వస్తూ ఉంటాయి. అది తెలియకుండా మిగతా ఏరియాస్ మనం ప్రోబ్ చేయకూడదు. అది మనకి మన లాస్ట్ క్లాస్ మనం నేర్చుకోవాల్సి. హాబీస్, ఇంట్రెస్ట్ ఓకే అడగచ్చు, బట్ మోర్ ఆఫ్ సూపర్ఫిషియల్గా చెప్పేస్తారు ఫస్ట్లోనే అడిగేస్తే. చెప్తారు ఖచ్చితంగా, బట్ సూపర్ఫిషియల్గా.
కేసులో మనకి ఈ పేషెంట్ ఎలాంటి వ్యక్తి, హూ ద ఇండివిజువల్ ఈజ్, పేషెంట్ అర్థమయ్యాడా మనకి. దెన్ మనకి ఓకే ఒక పిక్చర్ వచ్చింది, ఇదంతా అయిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ దిస్ అదర్ ఏరియాస్. ఓకే ఇష్యూయే లేదు, ఇంకా అసలు ఏమీ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ కానీ అసలు ఏమీ లేదన్నప్పుడు వీ కెన్ గో ఇన్ అదర్ డైరెక్ట్లీ ఇన్ అదర్ వేస్. ఏమీ లేని మనకి ఎటువంటి హింట్ కానీ లేదా అతనికి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషనే లేదు, ఏ ఇంపాక్ట్ లేదు, అప్పుడు ఇంకొక ఏరియాస్. బట్ ఫస్ట్ మాత్రం ఆ ఇష్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ ఇష్యూ తను ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అందులో తన ఎక్స్పీరియన్స్. దెన్ వీ విల్ గెట్ అన్ ఇండివిజువల్. సో అది మనం లాస్ట్ మన నేర్చుకోవాల్సింది క్లాస్ నుంచి అన్నయ్య చెప్పిన దాని ప్రకారం. అండ్ బిఫోర్ క్లాస్కి వస్తే ఐ హ్యావ్ ఎ డౌట్. లాస్ట్ క్లాస్లో క్యాలీ గురించి చెప్పారు. సో కామన్గా ఆలోచించండి, ఒక కామన్ ఇండివిజువల్ కామన్ ఫ్యామిలీలో మన మన ఇన్ తెలుగు లేదా ఇలా ఏరియాస్ ఎవరికైనా ఎవరి మీద అయితే ఇప్పుడు హస్బెండ్ కానీ లేదా ఇంకొకళ్ళు కానీ ఎవరి మీద అయితే ఆధారపడతారో ఫుడ్ కోసం, బ్రెడ్ కోసం, లేదా ఎవరి మీద అయితే డిపెండ్ అవుతారో ఇన్ జనరల్గా ఏమవుతుంది, వాళ్ళ మీద కోప్పడితే, వాళ్ళ మీద ఇరిటేషన్ చూపిస్తే, ఫ్యామిలీ ఉంది, హస్బెండ్ వైఫ్ ఉన్నారు, వైఫ్ ఉంది, వైఫ్ హస్బెండ్ బ్రెడ్ అండ్ బటర్ మొత్తం తనకి కంప్లీట్ డిపెండెంట్, ఏమవుతుంది తన మీద ఇరిటబిలిటీ చూపించి తన మీద కోప్పడితే, ఇన్ జనరల్గా ఆలోచించండి. ఓకే మెటర్మేడికా క్యాలికార్ ఇవన్నీ వదిలేసేయండి, ఇద్దరు గొడవ పడితే వైఫ్ తన మీద ఇరిటబిలిటీ చూపించి కోపం చూపిస్తే ఎవరి మీద అయితే తన డిపెండెంట్ అయ్యి తనకి బ్రెడ్ అండ్ బటర్ ఇచ్చేవాళ్ళు, ఏమవుతుంది ఇన్ జనరల్గా ఆలోచించింది ఎవరైనా చెప్పండి. భయం వేస్తుంది ముందు వాళ్ళ మీద ఏమైనా అనడానికి. ఓకే అంటే హస్బెండ్ బట్టి రియాక్షన్ ఉంటుంది కదా, అందరూ ఒకలా ఉంటారు కదా. ఉండరు. ఓకే ఇన్ జనరల్ కామన్ ఎఫెక్షన్ లాస్ట్ అవుతుంది, లవ్ కేర్ అన్నీ కూడా తగ్గిపోతాయి. అంటే ఆ రిలేషనే సమ్ ట్రబుల్లోకి వెళ్ళే అవకాశం. ఓకే కదా, ఏమవచ్చు మెట్రమెడికా హోమియోపతి తీసేయండి. జనరల్గా అంటే ఆ గ్యాప్ అనేది వస్తుంది కదా, ఇప్పుడు ఒక ఇష్యూ కోసం వాళ్ళు ఫైట్ అంటే ఆర్గ్యుమెంట్ ఫైట్ ఆర్ ఎల్స్ ఏదో వచ్చినప్పుడు ఏ రిలేషన్ మధ్య అయినా ఆ గ్యాప్ అనేది. సో వాట్ హ్యాపెన్స్ ఫైనల్గా, మెంటల్ డిస్టర్బెన్స్ రావచ్చు. ఓకే అవతల వాళ్ళు ఇండివిజువాలిటీ పెరగచ్చు. కరెక్ట్. అంటే ఫైనల్ అంటే ఒకవేళ మన బ్రేకప్ అవ్వచ్చు. ఇప్పుడు అదే ఇరిటబిలిటీ మైల్డ్గా ఉంటే ఓకే సర్దుకుపోవడం వల్ల జరుగుతుంది. నేను అనేది హోమియోపతి కాకుండా జనరల్గా ఆలోచించండి అంటున్నాను. జనరల్ ఫ్యామిలీలో బాగా ఇరిటేషన్ చూపిస్తున్నారు ఒకళ్ళ మీద, ఏం అవ్వచ్చు ఫైనల్గా అది గొడవ అవుతుంది. ఇంకా వాళ్ళతో మనం మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించాం కదా, బ్రేకప్ అయ్యేదాకా పోతుంది కదా, సపోజ్ చెప్తున్నా, అంతేనా? అంతే. సో అంత అంటే దే విల్ సపరేట్ కదా ఇన్ జనరల్గా. ఎవరి మీద అయితే వాళ్ళు ఆధారపడతారో వాళ్ళ మీద అలా కోపం చూపిస్తే ఇన్ జనరల్గా అలా గొడవలు పెరిగి 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 ఇట్ మే లీడ్ టు బ్రేకప్ ఆర్ సంథింగ్ లీవ్. ఓకే ఇన్ జనరల్ అని చెప్పారు. బట్ మన మెట్రమెడికాలో క్యాలీలో అంత డిపెండ్ అయిన వాళ్ళ మీద ఎందుకు ఇరిటబిలిటీ చూపిస్తున్నారు? వాడే కంప్లీట్ డిపెండెన్సీ, వాడి మీదే ఆధారపడుతున్నారు, వాడే బ్రెడ్ అండ్ బటర్ ఇస్తాడు, అంత డిపెండెన్స్ అయిన వాళ్ళ మీద ఎందుకు అంత ఇరిటబిలిటీ చూపిస్తున్నారు మరి?
మేబీ They are expecting their way they are of expecting some help from that people. ఎక్స్పెక్ట్ బయట చేస్తే వాళ్ళ మీద అతను చెప్పినట్టు సర్దుకుపోవాలి కదా. బయట హస్బెండ్ వాళ్ళ మీద చెప్పినట్టు సర్దుకుపోవాలి, చూపించేంతగా అతను ఏం చెప్తే వాళ్ళు తను పడి ఉండరు. చెయ్యాలి. చెప్పండి, ఎవరు చెప్తున్నారు? బయట వాళ్ళ మీద చూపించేంతగా వాళ్ళు ఎవాల్వ్ అయి ఉండరు. అండ్ బయట వాళ్ళ మీద ఉన్నవి కూడా గడ్జ్ అంతా కూడా డిపెండెన్స్ మీదనే చూపిస్తారు. ఎందుకంటే అంత లీనియన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ మాట్లాడగలిగే కాస్త ధైర్యం డిపెండ్ అయిన వాళ్ళ మీద మాత్రమే మాట్లాడగలుగుతారు. అవును, డిపెండ్ అయిన వాళ్ళ మీద మాట్లాడగలరు కరెక్టే, కానీ ఎందుకు అది ఇరిటబిలిటీ చూపిస్తే వాడు దూరం అవ్వచ్చు కదా. దట్ ఈస్ దేర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఆర్ ఆ రిలేషన్ లో వాళ్ళు ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు అనుకుంటున్నా. ఎక్స్ప్రెషన్ ఓకేరా, కానీ దాని ఐడియా ఏంటి? అంత డిపెండెంట్ అయిన వాళ్ళు, అంత కంప్లీట్గా బ్రెడ్ అండ్ బటర్ కోసం చూసే వాళ్ళ మీద అంత ఇరిటబిలిటీ ఎందుకు వస్తుంది? అంటే వాళ్ళకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటనే భయం కంటిన్యూస్ గా ఉంటుంది కదా, దాని వల్ల ఉండొచ్చు. అవును, అలాంటప్పుడు ఎలా ఉండాలి? ఒబిడియంట్ గా ఉండాలంటే ఉండాలి కదా మరి. అంటే గొడవలకి వెళ్ళకుండా ఉండాలి అప్పుడు కదా మరి, ఎలా ఉంటున్నాడు మరి వీడు? ఓకే. ఇది నాకు అర్థం కాని పాయింట్. చెప్పు, పొలారిటీ అంటే ఇంకొక పొలారిటీ కూడా మనం ఆలోచించాలి కదా. ఓకే, అదే చెప్తున్నాను. చెప్పు పొలారిటీ ఏంటో చెప్పు అంటున్నా. ఇది ఒక పొలారిటీ ఏమి ఉండొచ్చు, ఇంకొక పొలారిటీ కూడా ఉంటుంది కదా మామూలుగా డ్రగ్స్ లో. అలా కూడా ఆలోచించచ్చు కదా అని అంటున్నా. అది నాకు అర్థం కాలేదు, చెప్పరా అని అడుగుతున్నా. ఆ పొలారిటీ ఎలా ఉండొచ్చు పోనీ? చెప్తా. ఓకే. ఇంకెవరైనా? అదే ఆయన కూడా ఆ న్యాట్రం లో కూడా సేమ్ ఇష్యూస్ ఉంటాయి. కాలం ఇష్యూస్ వల్ల అంటే వాళ్ళు ఎక్కడ వదిలేస్తారేమో అని చెప్పేసి ఆ రకంగా యాక్ట్ అవుతున్నారంటారా? రే అవునరా, వదిలేస్తారు అన్నప్పుడు ఎలా ఉండాలిరా? అదే అన్న, ఇప్పుడు ఒక డ్రగ్స్ అనేది మనం మనం చూడాలి కదా. అది వాడు ఏం చెప్తున్నా. ఏం చెప్పినా చెయ్యాలి మామూలుగా, వదిలేస్తారు అన్నప్పుడు కదా. అగ్నెస్ట్ గా చేస్తే వదిలేయడం మరి వీక్ లెవెల్స్ ఉండకపోవచ్చు కదా. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కదా అన్నయ్య. ఏంటి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది కదా అన్నయ్య, అట్లా ఏదంటే అదైతే పడి ఉండరు కదా. ఓకే అన్నీ వచ్చాడు, అన్నీ ఆన్సర్ చేస్తారు. లెస్ స్టేబుల్, మోర్ రియాక్టివ్ కదా, సో దే కాంట్ స్టాప్ దేర్ సెల్ఫ్. ఓకే. హలో అన్నయ్య. రే చెప్పు ఏదో చెప్తున్నావు, ఇంపార్టెంట్ పాయింట్. అదే లాస్ట్ క్లాస్ రివిజన్ చెప్పారు, అదే ప్రియాంక. అదే నేను నా డౌట్ అడిగాను, అంటే అంతకు ముందు క్లాస్ కూడా తను రివైజ్ చేసింది అబౌట్ క్యాలీ అండ్ ఆల్ దట్. అదే నా డౌట్ అడిగాను, అంటే అంతా బ్రెడ్ అండ్ బటర్ ఎవరైతే తీసుకొస్తారో ఫ్యామిలీ వాళ్ళ మీద, అంత డిపెండ్ అయిపోయిన వాళ్ళ మీద అంత ఇరిటబిలిటీ ఎందుకు అని అడిగాను. ఓకే, ఏమని చెప్పారు మన డియర్ ఫ్రెండ్స్? గౌతమ్ పొలారిటీ అన్నాడు, కొంతమంది ఏమో హైలీ రియాక్టివ్ ఏదో చాట్ లో పెట్టారు కదా. క్వశ్చన్ టఫ్ గా ఉంది సార్. రాఘవన్న మజాకన్నా. సో రాఘవన్ ఆల్రెడీ ఆన్సర్ రాఘవన్కి తెలుసు.
ఎందుకంటే మనోడు ఆల్రెడీ ఆ డౌట్ అడిగాడు కాబట్టి. సో లెట్ us గో త్రూ హిజ్ ఎక్స్ప్లెనేషన్. రాఘవన్ నువ్వు చెప్పు ఫస్ట్. మీరే చెప్పండి అన్న, క్లారిటీగా లేదు లేదు, నువ్వు ఆల్రెడీ అది గంట సేపు మనం డిస్కస్ చేసి నాతోటి నువ్వు దాన్ని చెప్పకపోతే ఎలాగా? వాట్ యు గాట్ విత్ దట్ అండర్స్టాండింగ్ అంటే నువ్వు అంటే అంతే, బికాస్ వెరీ నేచర్ కి ఆపోజిట్ గా అనిపిస్తుంది కదా అది. వై హీఈస్ సో మచ్ డిపెండెంట్ ఆఫ్ ఆన్ హిస్ బ్రెడ్ అండ్ బటర్, అట్ ది సేమ్ టైం మళ్ళీ వాళ్ళతోనే దెబ్బలాట కదా, అంతే కదా? హలో హలో అనే అదే 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 నా ఆ, క్వశ్చన్. చెప్పు చెప్పు. మీరే అక్క ఏం చెప్పింది? జాహ్నవ్ అక్క చెప్పండి, అర్థమవుతుందని అందరికి నేను అడుగుతున్నాను. అదే అక్క ఇంకా రాలేదు అట్టుంది. ఓకే. మహేశ్వరి వచ్చిందా? మహేశ్వరి అక్క, మహేశ్వరి అక్క చెప్పు. అన్నయ్య అదే అంటే సార్ చెప్పారు కదా, ఫ్రమ్ అబౌట్ ఆన్వర్డ్స్ రియాక్టివిటీ డిక్రీజెస్ అని. సో ఫస్ట్ క్యాలీ ఉంటుంది కాబట్టి వాళ్ళలో రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటున్నాను. అది కాదురా, రాఘవన్ డౌట్ ఏంటంటే క్యాలీ కార్బ్ లో మనకి కెంట్ లో ఇచ్చింది ఏంటంటే హీ ఫైట్స్ విత్ హిజ్ ఓన్ బ్రెడ్ అండ్ బటర్ అంటాడు కదా. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎవరితో అయితే అతనికి సామీప్యత ఉంటుందో, ఎవరి మీద అయితే అతను డిపెండ్ అయి ఉంటాడో, ఎవరి మీద అయితే అతను ఆధారపడతాడో, ఎవరితో అయితే ఆ ఫస్ట్ కాలం తాలూకు క్లింగీనెస్ అవన్నీ ఉంటాయో వాళ్ళతో నిజానికి క్లోజ్ గా ఉండాలి కదా. అవునవును. ఇప్పుడు నేను నీ మీద ఆధారపడి ఉన్నాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, నిన్ను అజిటేట్ చేసి నీతో దెబ్బలాడతానా? దెబ్బలాడితే నాకు పని అవ్వదు కదా కదా. అవును. సో అక్కడ అతని డౌట్ ఏంటంటే, అలా వాళ్ళతోటి క్లింగీగా ఉన్నప్పుడు, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు, వాళ్ళతో ఆ క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళతోనే ఫైటింగ్ హిస్ బ్రెడ్ అండ్ బటర్ ఏంటి? అది క్యాలీ పార్ట్ అయితే కదా. ఇప్పుడు మనం ఏ డ్రగ్ లో చెప్పుకుంటున్నాం? క్యాలీ కార్బ్ చెప్పుకుంటున్నాం కదా. అవునవును. సో నా అండర్స్టాండింగ్ ఆ పర్టికులర్ దాంట్లో ఎలా అనుకుంటున్నానంటే, వాట్ ఎవర్ సిమ్టమ్ అది మనం తీసుకున్నప్పుడు ఇట్స్ అన్ ఎమోషనల్ సిమ్టమ్, ఫైటింగ్ విత్ హిజ్ ఓన్ బ్రెడ్ అండ్ బటర్ అనేది కదా. అదొక ఎమోషనల్ సిమ్టమ్, ఎమోషనల్ గా మనం ఐడెంటిఫై చేసేది. యా, ఎవరమ్మా? ఐశ్వర్య సార్. చెప్పమ్మా. సార్ నేను ఎసెన్స్ ఆఫ్ మెటీరియా మెడికాలో క్యాలికార్బ్ చదివాను సార్. అందులో ఏమిచ్చారంటే ఇరిటబిలిటీ అరైజెస్ అవుట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ డ్యూటీ అని. అంటే క్యాలికార్బ్ లో ఎవ్రీథింగ్ ఒక ప్రాపర్ గా ఉండాలి, వాళ్ళకి కరెక్ట్ గా ఉండాలి అని ఉంది. సో వాళ్ళకి అలా లేనప్పుడు ఇరిటబిలిటీ వస్తుంది వాళ్ళకి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా సేమ్, ఏదైనా ప్రాపర్ గా లేకపోయినా, వాళ్ళ కరెక్ట్ గా ఏది లేదు అని అనిపిస్తే వాళ్ళకి ఇరిటబుల్ గా ఉంటారు అని ఇచ్చారు సార్. అండ్ ఏంటంటే వాళ్ళు ఎనీ లైక్ దే విల్ ఫైట్ ఫర్ దట్ ఫ్యామిలీ అనే కాదు, బట్ కెరీర్ పరంగా కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు, కెరీర్ ని పక్కన పెట్టి. బట్ ఆ సెన్స్ ఆఫ్ డ్యూటీ మటుకు కరెక్ట్ గా ఉండాలి వాళ్ళకి అని ఇచ్చారు సార్. ఓకే. సో నాకు అక్కడ అర్థం కాలేదు, జస్ట్ ఓన్లీ ఫ్యామిలీ వరకేనా, లేదంటే లైక్ బయట కూడా అలానే ఉంటారు? అది మనం లాస్ట్ టైం క్లాస్ లో మనం బాగా గమనించుకుంటే, నేను ఒక పాయింట్ చూపాను చూడు. ఉదాహరణకు ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు, ఆ అమ్మాయి తండ్రి ఒక పెద్ద ఇంటి యజమాని, అతను ఇటువంటి ప్రేమను యాక్సెప్ట్ చేయలేడు. మన సినిమాల్లో తగులుతూ ఉంటాయి ఇటువంటి క్యారెక్టర్స్, నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఎస్ సార్, ఎస్ సార్. ఐ స్ట్రిక్ట్లీ బిలీవ్ దట్ దీస్ ఆర్ క్యాలీ కార్బ్ పర్సన్స్.
దే హ్యావ్ సో మచ్ అటాచ్మెంట్ విత్ ది ఫ్యామిలీ తాలూకు ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ తాలూకు గౌరవం ఉంటుంది, ఫ్యామిలీ తాలూకు బరువు బాధ్యతలు ఎత్తుకుంటారు. అట్ ది సేమ్ టైం ఏదైతే వాళ్ళ ఐడియాలజీలో ఉందో దాన్ని మార్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేరు. దట్ ఈస్ క్యాలికార్. అక్కడ మనకి వితాల్కస్ చెప్పినటువంటి ఆ పార్ట్, ఆ ఏదైతే ఇందాక నువ్వు చెప్పావు కదా రెస్పాన్సిబుల్ గా ఉంటారు. ఈవెన్ క్యాలికార్బ్ వాళ్ళు మనకి వితాల్కస్ లో నువ్వు గమనించావో లేదో, ఈ సిగ్నల్స్ దగ్గర వాటి దగ్గర ఎవరైనా అన్యాయం చేసినా, ఎవరైనా అతిక్రమించి వెళ్ళిపోయినా వాళ్ళు ఒప్పుకోరు. ఎట్ ది సేమ్ టైమ్స్ దేనికి ఇంజస్టిస్ వైపు వాళ్ళు మొగ్గు చూపరు. ఏదైనా ఒక ప్రాపర్ గా జరగాలి అంటే, ఒక రకంగా చెప్పాలంటే మార్పు ఇష్టపడరు. ఎలా ఉన్నదో అలాగే ఉండాలి వాళ్ళకి. దట్ ఈస్ ద ఐడియా ఫర్ క్యాలికార్బ్. అయితే ఇక్కడ సార్ అడిగిన డౌట్ ఏంటంటే, అంటే నీకు ఆ పాయింట్ అర్థమైందా వితాల్కస్ ఇష్యూ అక్కడ? దట్ ఈస్ మోర్ సక్సెస్ఫుల్ పార్ట్ ఆఫ్ క్యాలికార్బ్. క్యాలికార్బ్ సక్సెస్ఫుల్ పార్ట్ అలా కనపడతాడు. అంటే మనకి ఎప్పుడు కూడా రెమెడీకి సక్సెస్ పార్ట్, ఫెయిల్యూర్ పార్ట్ అని ఉంటాయి. ప్రతి రెమెడీకి ఉంటాయి. సో సక్సెస్ పార్ట్ లో పేషెంట్ ఒకలా కనపడతాడు, ఫెయిల్యూర్ పార్ట్ లో ఒకలా కనపడతాడు. ఉదాహరణకి ప్యాంథేరియా టైగ్రిస్ సక్సెస్ఫుల్ పార్ట్ ఉందనుకో, అసలు వాళ్ళు ఎలా మనం కంట్రోల్ చేస్తున్నాం, ఒక ఉదాహరణకు బాస్ అనుకో, ఎంప్లాయీస్ ని ఎలా కంట్రోల్ చేస్తాను, ప్రతి దాంట్లోనూ నేను ఖచ్చితంగా ఉంటాను, ఎవడైనా కొంచెం అటు ఇటుగా చేస్తే చీరేస్తాను వాడిని. సచ్ టైప్ ఆఫ్ ఐడియాస్ కనబడతాయి వాడు తాలూకు సక్సెస్ పార్ట్ లో. అదే ఫెయిల్యూర్ పార్ట్ లోకి వచ్చామనుకో, ఫెయిల్యూర్ పార్ట్ లో గ్రిప్ జారిపోతుంది, ఇది వరకు ఉన్నంత కమాండ్ లేదు నాకు, ఎవడో నా చెప్పిన మాట వినట్లేదు. ఒకప్పుడు కళ్ళెర్ర చేస్తే ఆగిపోయేవాళ్ళం, ఏంటో అండి ఆ గ్రాబ్ అంతా పోతోంది, ఆ గ్రిప్ అంతా పోతోంది, ఆ కమాండ్ అంతా పోతోంది. ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. రైట్? సో రెమెడీకి ఎప్పుడు కూడా 2 ఫేసెస్ ఉంటాయి మనకి. ఓకే సార్. జనరల్ గా మనం అదే ఇప్పుడు మనకి యాక్చువల్ గా కొన్ని ఇందాక మన మధ్య ఒక అమ్మాయి దివ్య అనుకుంటా, ఆ అమ్మాయి కూడా చాలా సార్లు పాప ఇదే కన్ఫ్యూజ్ అవుతోంది. ఎందుకంటే కొన్ని ఇప్పుడు రూబ్రిక్స్ ఉన్నాయనుకోండి, ఉదాహరణకు రెపర్టరీ రూబ్రిక్స్, వాటి అంతరార్థం సంపూర్ణంగా ఎలా ఈ క్యాలికార్బ్ తో మ్యాచ్ అవుతుందో అర్థం అవ్వదు. ఉదాహరణకి వాంట్స్ కంపెనీ బట్ ట్రీట్స్ దెమ్ అవుట్రేజియస్లీ అంటాడు క్యాలికార్బ్ లో. ఇదేమిటి? కంపెనీ కావాలనుకోవడంలో క్యాలీ పార్ట్ మనకు అర్థమైంది, ఎందుకంటే కాలం 1 అండర్స్టాండింగ్ వాడికి, అందుకని వాడు బాగా డిపెండ్ ఉంటది, వాడి సొంతంగా ఏ పని చేయలేడు, అందుకని క్యాలీ ఆధారపడి ఉంటది. బట్ ట్రీట్స్ దెమ్ అవుట్రేజియస్లీ అంటే నో కేర్, డోంట్ కేర్ అన్నట్టు, విసుక్కున్నట్టు ఉంటారు వాళ్ళతో, ఎవరి మీద అయితే ఆధారపడ్డారో వాళ్ళ మీదే. ఇది రిపర్టరీలో మనం చదువుకుంటాం, రూబ్రిక్ గా తెలుసు, కానీ అప్లికేషన్ లో ఎలా తెలుసుకుంటాం? ఒకటి. రెండోది, అసలు ఆ సిమ్టమ్ ఎందుకు ఆ రెమెడీలో కనబడుతోంది అనేటువంటిది కూడా మనకి ఏ రకమైన ఐడియా ఉండదు. సో ద ఐడియా ఆఫ్ శంకరన్ సార్ ఆర్ శేఖర్ సార్ మనకి ఎందుకు ఇలా చదువుకోవాలి రెమెడీ అంటే, ఇలా చదువుకోవటం వల్ల రెమెడీ మీద సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. అంటే రెమెడీ మనకి తెలిసిన ఫేసెట్ లో మాత్రమే చదువుకోవడం, చూడబడడం కాకుండా, రెమెడీ దానంతటా అది సాక్షాత్కరించటానికి, దానంతటా అది మనకి దర్శనం చేసుకోవడానికి, ఒక రకమైనటువంటి అనుభూతి చెందడానికి ఆ ఔషధాన్ని మనకి ఈ రకమైనటువంటి సెన్సేషన్ ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ రెమెడీస్, లేదా కాంపెన్సేటెడ్ అండ్ డీకాంపెన్సేటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎ రెమెడీ, ఆర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ పార్ట్ ఆఫ్ ఎ రెమెడీ, ఆర్ సమ్టైమ్స్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది సేమ్ రెమెడీ. సో ఒకే అబ్దుల్ కలాము తన తాలూకు అంత దాన్ని ఒక కన్స్ట్రక్షన్ వైపు ఉపయోగించాడు. అదే భావజాలం ఉన్నటువంటి ఓవైసీ దాన్ని డిస్ట్రక్షన్ వైపు ఉపయోగించుకుంటాడు. భావజాలం అందరికీ కామన్,
బేసిస్ అందరికీ కామన్, ఆధ్యాత్మికత అందరికీ కామన్, నాలెడ్జ్ అందరికీ కామన్. పాజిటివ్ లో ఉంటున్నావా, నెగిటివ్ లో ఉంటున్నావా? సో ఒకే పాయింట్ ని ఒక టెర్రరిస్ట్ నెగిటివ్ లో ఉపయోగించుకుంటాడు, ఒక సిబిఐ ఆఫీసర్ పాజిటివ్ లో ఉపయోగించుకుంటాడు. సో there is no wrong in the team. The wrong is generally in its application, because the person wants the others to be in his own way. అందుకని కలాం గారికి శత్రువులు లేరు, ప్రపంచం అంతా ఆయనకి మిత్రులే, ఆయన భగవంతుడని కొలిచేవాళ్ళు కూడా ఉంటారు. అదే ఓవైసీకి శత్రువులు ఉంటారు, ఎందుకంటే అతను తన భావజాలాన్ని వేరే వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకో సీక్రెట్ ఏంటంటే, ఎవరికైతే నిజంగా ఆత్మానుభూతి ఉండదో, అంటే వాళ్ళకి నిజంగా ఎక్స్పీరియన్స్ చెయ్యరో, వాళ్ళు మాత్రమే ఈ తాలూకు ఇంప్లికేషన్ ఇంకొకళ్ళ మీద రుద్ది వాళ్ళని ఏదో వాష్ చేసేద్దాం అనే దృక్పథం ఉంటుంది. నిజంగా ఎక్స్పీరియన్స్ ఉన్న చోట ఎదుట వ్యక్తిని కూడా వాడు ఏ మార్గం ఫాలో అయినా, ఏ పాత్ ఫాలో అయినా, ఏ రిలీజియన్ ఫాలో అయినా, అసలు ఏ ఫాలో అవ్వకపోయినా కూడా వాళ్ళని వాళ్ళలాగే గౌరవించేటువంటి సాక్షాత్కారం వీడి దగ్గర ఉంటుంది. దట్ ఈస్ ద పాజిటివ్ పాయింట్. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పాజిటివ్ వేలో ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు, నెగిటివ్ వేలో ఉన్న వాళ్ళు అదే రెమెడీని నెగిటివ్ వేలో ఆలోచించి డిస్ట్రక్షన్ వైపు ఉంటారు. సో అల్టిమేట్ గా ఏంటంటే, ఒక రెమెడీ తాలూకు అన్ని కోణాలు మనకు తెలుసుకోవటం వల్ల రెమెడీని మనం దర్శించగలుగుతాం. So there is no question of by hearting a remedy. There is no question of దాన్ని ఏమంటారు, స్టడీయింగ్ keynotes. There is no question of దాన్ని ఏమంటారు, స్టోరీ ఆఫ్ ఎ రెమెడీ. స్టోరీస్ రెమెడీ, ఈ పలానా రెమెడీ తాలూకు స్టోరీ చెప్తాను. There are no such thing. It is the experience of the remedy. Are we with it? Are we not with it? ఆ ఎక్స్పీరియన్స్ ని పొందగలగాలంటే మనం చేయవలసింది ఏంటంటే, రెమెడీ తాలూకు సంపూర్ణతను తెలుసుకోవటం. అలా ఈ క్యాలీకార్బ్ తాలూకు కాంపెన్సేటెడ్ స్టేట్ లో, సక్సెస్ స్టేట్ లో మనం క్యాలీకార్బ్ లో ఉన్న డ్యూటీ బైండెడ్నెస్, క్యాలీకార్బ్ లో ఉన్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ, క్యాలీకార్బ్ లో ఉన్నటువంటి ఆ డిపెండెన్సీ, క్యాలీకార్బ్ లో ఉన్నటువంటి ఆ రిజిడిటీ, ఇవన్నీ మనకి వితాల్కస్ మహానుభావుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వెన్ ద క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మరి అలా అంత ఆధారపడి, అంత కాలం వన్ అండర్స్టాండింగ్ ఉండి, ఒక పెర్సన్ మీద నిత్యము ఆధారపడేటువంటి క్యాలీకార్బ్ పెర్సన్ మళ్ళీ వాళ్ళతోనే ఎందుకు యుద్ధం చేస్తాడు, లేకపోతే వాళ్ళతోనే ఎందుకు దెబ్బలాడతాడు? ఏంటి? ద ఐడియా ఈస్ ద కార్బన్ పార్ట్. ఎందుకు వస్తుందంటే, కార్బన్ లో ఉండేటువంటి ఆ డైజీ నేచర్ ఏదైతే ఉందో, నాకు అర్థమైంది, ఆ డైజీ నేచర్ వెన్ ఇట్ క్యారీడ్ ఇన్ టు ద ఎమోషనల్ స్పియర్, ఆ ఎమోషనల్ స్పియర్, నేను వీడి మీద ఆధారపడాలా, ఆధారపడకూడదా, ఎందుకు ఆధారపడ్డాను నేను అనేటువంటి దాంతో ఒక డిస్సాటిస్ఫాక్షన్, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. బికాస్ హీ నోస్ దట్ ఐఎమ్ డిపెండెంట్ ఆన్ హిమ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ద కార్బన్ సేస్ gives the confusion state. ఏంటి కార్బన్ ఇచ్చేది? am I, అంతేనా జ్ఞానశేఖర్? am I or am I not? రైట్? సో am I or am I not అనేటువంటిది, ఇట్ వన్స్ అది ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇట్ ఎగ్జిబిట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్, ఇన్ ద నేమ్ లెవెల్, ఇన్ ద ఫ్యాక్ట్ లెవెల్, ఇన్ ద ఎమోషనల్ లెవెల్ అండ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ డెల్యూజన్. ఇన్ ద ఎమోషనల్ లెవెల్లో am I or am I not? Am I should be dependent on the person or am I should not be dependent on the person? Not exactly the confusion. It is not the exact confusion, but it creates a turmoil in that person so that he becomes extremely frustrated, dissatisfied and quarrels with the same person who gives him the bread and butter. That is the idea of discontentment in the Calicarp. That is the idea of quarrelsome in the Calicarp. That is the idea of that frustration, that treating outrageously
on whom he or she is dependent. ఆ మొగుడు లేకపోతే క్యాలికార్బ్ ఉమెన్ కి ఒక్క రోజు కూడా గడవదు, ఒక్క రోజు కూడా ఆవిడ ఉండలేదు. స్టిల్ షీ క్వారల్స్ విత్ ద సేమ్ పర్సన్ డ్యూ టు ద కార్బన్ పార్ట్ ఇన్ ద క్యాలికార్. అంటే నాకు అర్థమైంది, మేబీ ఇట్ ఈస్ ఇంకా బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా ఇవ్వచ్చు, నాకు తెలియదు. బట్ ఆఫ్టర్ స్టడీయింగ్ ద రెమెడీ 2 or 3 times నాకు అర్థమైంది ఏంటంటే ఆ యామ్ ఐ నాట్ అనేటువంటిది ఇట్ క్రియేట్స్ ఎ బిగ్ టర్మాయిల్ ఇన్ ద క్యాలీ పర్సనాలిటీ. Because both Kali and Carb are weak ions. Kali koda, it's not a strong cation, and Carb is also not a strong anion. These are both are the weak persons. So ఎవడైనా మనకి మామూలుగా నిత్య జీవితంలో కూడా చూస్తూ ఉంటాం, మనం ఎప్పుడైనా ఎప్పుడు చికాక్గా ఉంటాం, మనం వీక్నెస్ ఉంటే చికాకు ఎక్కువ అవుతుంది, అవునా కదా గౌతమ్? జనరల్ గా మనం ఎమోషనల్ స్పియర్ లో కూడా ఇవాళ నీరసంగా ఉందంటే కొంచెం చిరాగ్గా ఉంటాం, రైట్? ఫిజికల్ గా. యా. సో అది ఎప్పుడు వస్తుంది? మనం టైర్ అయిపోయినప్పుడు వీక్నెస్ వస్తుంది, టైర్ అయిపోయినప్పుడు కోపం వస్తుంది, రైట్? ద సేమ్ విత్ దిస్ క్యాలికార్బ్, ద బోత్ వీక్ అయాన్స్ కమ్ టుగెదర్. సో ఇన్ ద ఎమోషనల్ పార్ట్, ఇది వరకు కూడా రాఘవన్ నీకు చెప్పే గుర్తుంటది, the typhoid miasm people, they are extremely irritable, extremely anger kada, bryonia, naxwamika, baptisia, hyosamus, enduku ivanni? Like that, in the same way here also, when two ions getting together, two weak ions getting together, they didn't have strength, so much weak, but yet he or she should be dependent on the same person. But the ion is saying, am I or am I not? And when this ion's experience, it carried into the superficial levels, from the experience level to delusion level, from the delusion level to the emotional level, then it creates a big turmoil in that person's life, which says that the person on whom he or she is dependent, he treats them very outrageously, he treats them impatiently, he treats them with dissatisfaction, he is extremely dissatisfied with that person, discontented with that person. At the same time, he or she is dependent on the same person. That is the theme I got after repeatedly going through the Calicar. Hope Raghavan got it, I think. ఎమోషనల్ లో ఇప్పుడు మీరు చెప్పిన పాటు ఎమోషనల్ ఇరిటబిలిటీ, అదే ఎక్స్పీరియన్స్ లోకి కార్బ్ పార్ట్, ది కార్బ్ పార్ట్ ఏంటి? కొలాప్స్ స్టేట్ కదా, వితౌట్ కొలాప్స్, క్లామీ. సో అక్కడ ఎక్స్పీరియన్స్ లో కోల్డ్నెస్, కొలాప్స్ స్టేట్ మనకి వస్తుంది కదా క్యాలికార్బ్ లో. వెరీ గుడ్. అవును. ఇరిటబిలిటీ ఎక్స్ప్రెస్ అవుతుంది, బట్ కార్బ్ పార్ట్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ యాజ్ కొలాప్సిస్ పార్ట్. అంతే. ఆ డిపెండెన్స్ ఎవరి మీద అయితే అంత డిపెండ్ అయ్యారో, ఆ డిపెండెంట్ అయిన వాళ్ళ లేకపోతే కొలాప్స్ అయిపోవడం ఎక్స్పీరియన్స్ లో. ఎక్స్పీరియన్స్ లో డెఫినెట్ గా అందరూ క్యాచ్ చేస్తారు, ఎందుకంటే సార్ మొన్న అంతా చాలా క్లియర్ గా చెప్పారు కదా. మనకి పాయింట్ ఏంటంటే ఆ అవుట్రేజియస్ బిహేవియర్, ఆ డిస్కంటెడ్ బిహేవియర్, అది నిజంగా ఇక్కడ సరిపోలట్లేదు. ఎందుకంటే ఎవరి మీద అయితే మనం డిపెండ్ అయి ఉన్నామో వాళ్ళతో మనం అటాచ్డ్ గా ఉంటాం కదా, వాడితో దెబ్బలాడితే ఎలాగా? ఆ ఫ్యాక్టర్ రావటానికి కారణం కూడా కార్బనే. అదే అర్థమైంది, కార్బన్ పార్టే అది ఎమోషన్ లో ఇరిటబిలిటీ ఎక్స్ప్రెస్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ లో కొలాప్స్ స్టేట్ గా ఉంటుంది అంటున్నారు. అంతే. ఈవెన్ మనకు అంటే ఆ కోల్డ్ కొలాప్స్ స్టేట్ ఒక స్టేట్, ద అదర్ స్టేట్ కూడా మనకు తెలుసు, రియాక్టివ్ స్టేట్, రియాక్టివిటీ, అది తెలుసు కదా, చాలా స్ట్రాంగ్. అదేగా డైమండ్ లో వ్యక్తం అయ్యేది. సో ఆ పార్ట్ కూడా ఉంటది, కానీ అది మనకు తక్కువ కనబడుతుంది కార్బన్ లో. ద మెయిన్ ఐడియా ఈజ్ యామ్ ఐ ఆర్ యామ్ ఐ నాట్. దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ కార్బన్. బికాస్ మనం సెకండ్ రోలో చదువుకున్నాం కూడా, వన్స్ బిగినింగ్ ద సెక్యూరిటీ ఆఫ్ ఫ్రమ్ లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్. కార్బన్ కి ఇట్స్ ద టైమ్ టు మూవ్ అవుట్.
ఫిక్స్ అయిపోవాల్సిందే, మూవ్ అయిపోవాల్సిందే. బట్ ఎట్ ద సేమ్ టైం హౌ కుడ్ బి ద అట్మాస్ఫియర్ అవుట్ సైడ్? Decision is made in the carbon, but at the same time how could it be? So అందుకే దాన్ని 10th కాలంలో పెట్టారు. స్ట్రాంగ్ డెసిషన్ ఉండాలి, కానీ ఏమవుతుందో బయట ప్రపంచం తెలియదు కదా ఫేటస్ కి. సో 10th వరకు ఇంటర్మీడియట్, 10th వరకు ఇంట్లో ఉండి బయటికి అస్సలు వెళ్ళని మనిషిని తీసుకెళ్ళి వాడిని సడన్ గా ఏ హాస్టల్లోనే పడేశారు అనుకుందాం, వాడికి ఎలా ఉంటుంది బయట ప్రపంచం? మూవ్ అవ్వాలి, బయటికి వెళ్ళాలి, చదువుకోవాలి. బట్ ఎట్ ద సేమ్ టైం ఎలా ఉంటుందో బయట. దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ am I or am I not, that is the main chief experience. So if I not, it will go into the cold collapse clammy state, and if I am, then it becomes the high rigidity which can bear lot of turmoil, lot of stress and get into the diamond. And when it carries the same experience, carries into the superficial levels of delusion, of emotion, it is identified as, it is exhibited rather, it is exhibited as a outrageous behavior on the same person whom he or she is completely dependent. That is the idea of Calicor. Thank you. Okay. ఓకే ఓకేనా, ముందుకు వెళ్ళొచ్చు కదా. హలో రాఘవన్. ఓకే అన్న, చెప్పండి. Okay, then we will move to the Kali iode. So the idea of Kali iode is, the experience is that he was betrayed, backstabbed, the halogen part, on the same family or on the same person whom he or she is completely dependent on. So when in success part, these Kali iode patients are very witty, very cheerful, but at the same time when they fall in the failure part, these are completely inactive persons. In success part, they may be cheerfully, they may be very cheerful, they may be very communicative, they tantrums like these things, jokes like these things. And the opposite state will also be there, that the same betrayal or would be betrayed, backstabbed, completely starved, completely starved, or backstabbed or disappointed, like these things, on those people or on those family on whom he or she is dependent on. The support he is completely dependent on, or seeks, or thinks that the family is the complete thing for him. So that is the idea for Kali iode. It is mostly a syphilitic remedy. So a lot of syphilitic theme will be coming in the Kali iode part. అందుకనే కెంట్ రాస్తాడు క్రూయాలిటీ అని Kali iode లో. క్రూయాలిటీ కూడా ఉంటుంది. సో Kali iode చదువుకునేటప్పుడు నా ఐడియా ఏంటంటే, ఎవరైనా సరే కెంట్ మెటీరియా మెడికా, ఐ థింక్ సోల్ ఆఫ్ రెమెడీస్ లో ఉంది అది, శంకరన్ సార్ సోల్ ఆఫ్ రెమెడీస్ కలిపి చదువుకోవాలి. Kali iode మాత్రం, అంటే అన్ని అలా కలిపి చదువుకుంటే మంచిదే, Kali iode ఎక్స్ట్రీమ్ గా చదువుకోవాలి. ఎందుకంటే అందులో ఒక పార్ట్ ఇచ్చారు, ఇందులో ఒక పార్ట్ ఇచ్చారు Kali iode.
సో ఆ క్రూయాలిటీ క్యాలీ అయోడ్ లో ఎందుకు ఎగ్జిబిట్ అవుతోంది అనేటువంటిది తెలుసుకోవాలంటే సార్ శంకరన్ సార్ చదవాలి. కాదు అనుకుంటే అటువైపు ఉన్నటువంటి పార్ట్ చదువుకోవాలంటే ఎలా ఎమోషనల్ గా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ తాలూకు బ్యాడ్నెస్ ఆఫ్ టెంపర్ ఎలా ఉంటుంది, అది చదువుకోవాలంటే కెంట్ డ్రగ్ పిక్చర్ మెట్రామెడికల్ లో మనం చదువుకోవాలి. దట్ ఈస్ ద ఐడియా ఫర్ క్యాలీ అయోడ్. And when we move to Caliphas is a great psychotic remedy. Caliphas is a great tubercular remedy. So already మనకు తెలుసు క్యాలిఫాస్ మన 6X లో కూడా ఇస్తాం. ఎక్స్ట్రీమ్ వీక్నెస్, నీరసంగా ఉంది ఇలా. అలాగే ఫాస్ఫరస్ తాలూకు ఇష్యూస్ తెలుసు. ఐఎమ్ నాట్ లవ్డ్, ఐఎమ్ నాట్ రికగ్నైజ్డ్. అట్ ది సేమ్ టైం సో మచ్ డిపెండెన్సీ ఆన్ ద family on whom he is dependent on. So the very idea for Caliphas is, and what we see in the Caliphas 6X general theme of weakness also ఎందుకు వస్తుంది అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే KP6X తగ్గించేస్తూ ఉంటాం. The idea why these people get enervated, why these people get weak, why these people get exhausted, why these people get so much weakness, tiredness, etc. because they work so much for the family people and yet they feel that they are not loved or recognized. ఇంత పని చేస్తున్నా ఎవ్వరు గుర్తించరండి బాబు. పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడుతున్నారు, అన్నం తిన్నావా అని కూడా అడగరు. సో ఇప్పుడు మనకు అర్థం అవుతుంది KP6X ఎందుకు కాస్త వీక్నెస్ లో పనిచే. ఇన్నాళ్ళు మనకు అది కూడా తెలియదు. KP6X ఎవరు ఇచ్చారంటే బుజ్జి గారు ఇచ్చారు కాబట్టి మనం ఇచ్చాడమే. MP6X నొప్పులకి ఎందుకంటే ఇచ్చేయడమే. ఏంటి దాంట్లో? బికాస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద Caliphas is that weakness, that exhaustion, that enervated feeling, that tiredness feeling comes from a feeling that I am not loved or I am not recognized by the very people on whom I am dependent and I am so much sacrificing for them. That is the idea of Caliphas. That's why KP6X కాస్త నీరసంలో ఇస్తే పని చేస్తుంది, ఉట్నే పని చేయదు. Because some or other way most of the family issues will be like that. Of course their experience may differ, some may go into sepia, some may go into other canidae features, felidae features, mammals or birds, okay, but a little bit of this type of general understanding that I am so much working for the family and I am getting tired, I am getting exhausted, ఎంత పని ఆ నలుగురికి అన్నం పెట్టి ఐదుగురికి అన్నం పెట్టి చేస్తున్నా కూడా నువ్వు తిన్నావా అని అడిగే నాదుడు లేదు. దట్ ఈస్ ద జనరల్ అండర్స్టాండింగ్ we will get in families where the idea is more about Caliphas, a general Caliphas idea. So KP6X works for them. Okay, shall we go ahead or any doubts with Caliphas? And when Caliphas is in the success part, they are extremely helpful to the family, extremely lovable, extremely recognized, extremely working for the entire family. These people work for కొన్ని సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఇలాగే ఉంటుంది. వాడు ఆ ఫ్యామిలీ గురించి ఎంతో చేసేస్తూ ఉంటాడు, లైవ్లీగా ఉంటాడు. చాలా ఉంటుంటాయి కొన్ని సినిమాలు, పేర్లు నాకు గుర్తుండవు కానీ జస్ట్ ఆ టైప్ ఆఫ్ ఐడియా సినిమాల్లో నేను చూస్తూ ఉంటాను. ఆ హీరో ఏంటంటే వాడు ఆ ఫ్యామిలీ గురించి, ఆ ఫ్యామిలీలో అందరికీ వాడంటే ఇష్టం ఉంటుంది. వాడు ఆ ఫ్యామిలీ గురించి ఎంత ఇదైనా చేస్తాడు, ఎంత కమ్యూనికేటివ్ గా ఉంటాడు, చాలా చీర్ఫుల్ గా ఉంటాడు, చాలా సరదాగా ఉంటాడు. సో సక్సెస్ పార్ట్ లోకి వచ్చేసరికి రెమెడీ తాలూకు సక్సెస్ పార్ట్ లో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ లైవ్లీ, చీర్ఫుల్, ఫుల్ ఆఫ్ థాట్స్, ఫుల్ ఆఫ్ క్రియేటివిటీ, వర్కింగ్ ఫర్ ఫ్యామిలీ, గోయింగ్. And in the failure part, insomnia, sleeplessness, weakness, exhaustion, low BP.
And when it reaches that saturation point, then the real turmoil begins. It creates so much problem when it reaches that saturation point. It sometimes called as the impotency of the mind, because they could not think more than that. So the repertory rubrics. And Divyasri, what are the important rubrics of Caliphas? Ailments from cares. That is the most important rubric where we find Caliphas. Yes, ailments from disappointment of love opportunities. Ailments from Main is ailments from cares, worries, even sleeplessness from cares. That's also there, I think. Definitely untundi, because the entire issue is about that only. So this is the understanding of Caliphas. There is extreme weakness, fatigue. Yeah, Neeraj, we are getting into ఇంకా క్యాలీ సెల్ఫ్ లోకి రాలేదురా మనం. సో వీఆర్ ఇన్ Caliphas, ఒక అడుగు ముందు ఉన్నాం. Right. So the extreme weakness, the fatigue, the paralytic weakness, the low BP could not lift the hand. So much sleeplessness, so much nervous troubles, so much oversensitive nature. All these things come on. I think so much business burnout from the business. These are the qualities. And there is one more remedy from ఎవరైనా చెప్తారా? బిజినెస్ బర్న్అవుట్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ కేర్స్, వర్రీస్. మనం ఒకసారి గ్రూప్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. శ్రీకర్ వచ్చాడా? ఒక కేసు కూడా పెట్టుకున్నాం, ఒక ఓల్డ్ పీపుల్, క్యాలిఫాస్, ఫాస్ఫరస్, వీటితో డిఫరెన్స్ చేసుకున్నాం. లెసిథిన్ సార్, లెసిథిన్ కేసు. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్ ఈస్ లెసిథిన్, వన్ ఆఫ్ ద ర్యాంక్డ్ రెమెడీస్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ ట్రబుల్స్. ఆ కేసు గుర్తుంటే ఎవరైనా న్యూ పీపుల్, గౌతమ్ మర్చిపోయి ఉన్నామో. అంటే అది ఫాస్ఫరస్ లా ఉంది, కానీ ఏ ఫాస్ఫరస్ అని చూసి ఫాస్ఫరస్, క్యాలిఫాస్, యాసిడ్ ఫాస్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం ఆ కేసులో. బట్ ఫైనల్ గా మనం, అండ్ ఈ రీసెంట్లీ కూడా నాకు ఒక ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 months or 11 months ఆఫ్ less than 200, నౌ ఐ గేవ్ హిమ్ less than 1 m. మళ్ళీ లాస్ట్ మంత్ లో కొంచెం ఆ ట్రెమర్స్, ఆ ట్రెంబ్లింగ్, ఆ వీక్నెస్ స్టార్ట్ అయింది అగైన్. And after almost 10 to 11 months, 3 doses of less than 200 given in almost 2 years of time. And finally, I gave him less than 1 m last month. Almost the third dose acted for 8 to 10 months. So that is the idea for, anyway, less-thin is also one of the remedies. Please study that. పాత వాళ్ళు ఎవరన్నా ఉంటే కొత్త వాళ్ళకి చెప్పండి, మనకి టైం లేదు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళేంత. So lecithin is also one of the remedies. Acid fast, Caliphas, that all these phosphorus things. Okay, right. Now we go into the Calisulf idea. Indaka evaru pettaru. The idea for Calisulf is, there is always Calisulf lo unna ప్రత్యేకత ఏంటంటే, ఎవరి మీద అయితే ఆధారపడి ఉన్నారో ఫ్యామిలీ కానీ గ్రూప్ ఇష్యూ కానీ విపరీతంగా ఉంటుంది క్యాలిసల్ఫ్ లో. ఆల్ క్యాలిస్ లాగే. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, వాడికి ఎప్పుడు కూడా ఎవరి మీద అయితే నేను ఆధారపడి ఉన్నానో వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారేమో, నన్ను డిస్కరేజ్ చేస్తున్నారేమో, నన్ను పట్టించుకోవట్లేదేమో అనేటువంటి ఒక డెల్యూజన్ సైమల్టేనియస్ గా రన్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ లో కూడా బికాస్ ఆఫ్ సల్ఫర్ వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఆ పాయింట్. స్కార్న్డ్ అవుట్, పట్టించుకోవట్లేదు, తిరస్కరిస్తున్నారు.
చీపో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ద ఐడియా ఫర్. అండ్ గౌతమ్, మన కేసు ఇనీషియల్ గా క్యాలీసల్ఫ్ లోనే ఉంది, నువ్వు గమనించే ఉంటావు కదా. ఆయన ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడుతున్నాను, వాళ్ళు అసలు నన్ను అన్నయ్య తండ్రి ఒకటైపోయారు. మనం చేసిన కేసు ఆ ఇనీషియల్ పార్ట్ అంతా క్యాలీసల్ఫే, కానీ అది మినరల్ ఎక్స్పీరియన్స్ కాదు కదా. సల్ఫర్ ఇచ్చిన ఒక సమయంలో ఓకే, బట్ అది మినరల్ అండర్స్టాండింగే కాదు కదా. మన లోపలికి వెళ్తున్న కొద్దీ మొత్తం ఎక్స్పీరియన్స్ మారిపోయింది కదా. ఐ వాంట్ టు కిల్ దట్ పీపుల్ అవన్నీ వచ్చేసాయి కదా. దట్ స్పర్ ఆఫ్ మూమెంట్ లోపల వేడెక్కిపోతూ ఉంటుంది. ద మూమెంట్, ద యానిమల్ మూమెంట్, ఇవన్నీ కూడా మనకు అక్కడ క్లియర్ గా కనిపించాయి. ఎనీవే, ద ఐడియా ఆఫ్, అంటే అది ఎందుకంటే అది నేను ఇక్కడ గుర్తుకు తెచ్చుకుంటున్నాను. ద ఐడియా అక్కడ మనం ఆ రోజు మనం చూసాం, ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఎవరి మీద అయితే నేను ఇంత చేస్తున్నానో ఆ ఫ్యామిలీ, ఆ అన్నయ్య, ఆ తండ్రి ఎప్పుడు నన్ను గౌరవించరే. అందరికి మా చిన్నబ్బాయి, మా పెద్ద అబ్బాయి ఇదని చెప్తారు, చిన్నబ్బాయి వేస్ట్ గాడు అంటారు కదా. సో ఆ ఇనీషియల్ పార్ట్ అంతా క్యాలీసల్ఫ్ లో ఉంది. అంటే అలా అనిపించింది, సూపర్ఫిషియల్ పిక్చర్ అనుకున్నాను కూడా. ఇతను మినరల్స్ లోకి వెళ్తాడేమో, ఏం మినరల్ లోకి వెళ్ళలేదు, బట్ దట్ ఈస్ ద ఐడియా అనమాట. అలా ఉంటుంది అది. స్టోరీ పార్ట్ లోనే కాకుండా ఎమోషనల్ లో, ఎక్స్పీరియన్స్ లో కూడా, వెన్ ఇట్ ఈస్ మినరల్ రెమెడీ, ద సేమ్ థింగ్ కమ్స్ బ్యాక్. ఐఎమ్ డిపెండెంట్ ఆన్ ది ఫ్యామిలీ. ఫ్యామిలీ లేకపోతే ఎలాగండి, వాళ్ళతోనే కదా అటాచ్మెంట్ అంతా, నాకు సపోర్ట్ అంతా వాళ్ళే, అలా ఉంటుంది. ఇక్కడ అలా కాదు కదా, సపోర్ట్ ఆడిచ్చేదేటండి, నేను నిలబడలే. నేను స్టీల్ గిన్నెల వ్యాపారం పెట్టుకుంటానంటే 5,000 ఇస్తానన్నారు, ఫ్యాన్సీ కొట్టు పెట్టుకుంటే 2,000 ఇస్తాన్నారు. ఇలాంటి వాళ్ళ కోసమా నేను అంత కష్టపడింది? మా నాన్నకి ఒంట్లో బాగోకపోతే 3 లిఫ్ట్ పనిచేయకపోతే 3 ఫ్లోర్లు ఎక్కి దిగొచ్చాను. ఆ డాక్టర్ నా జబ్బు చూసి జాలి పడ్డాడు, వీళ్ళకి మాత్రం జాలి లేదు. గుర్తుంది కదా కేసు, అతను వాడిన లాంగ్వేజ్ కూడా. అండ్ వన్స్ లోపలికి వెళ్తున్న కొద్ది ఆ లాంగ్వేజ్ చూడు, ఏకవచనం. ఫస్ట్ నాన్నగారితో మొదలైంది, వీడు వాడు, అంటే ఎంత ఇదైపోయిందో తర్వాత తర్వాత లాంగ్వేజ్. సో దట్ ఈస్ ద ఐడియా ఫర్ క్యాలీసల్ఫ్, రైట్ నీరస్? డూ యూ వాంట్ టు యాడ్ ఎనీ పాయింట్? No, sir. I mean, it has the same feeling like Kali iode. Kali self. Hello, like, that is the idea. Disappointed, backstabbed, yes, and usually these Kali iode people, adi nenu indaka annanu kada, they are very cruelty. It is a more syphilitic. Iodine లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అసలు అయోడిన్ హాలోజన్స్ లో కూడా ఇట్ ఈస్ హైలీ స్టేబుల్ హాలోజన్ కదా. రియాక్టివిటీ తక్కువ ఉంటుంది, స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అయోడిన్ లోకి వచ్చేసరికి సిఫిలిటిక్ టెండెన్సీ, ఆ సిఫిలిటిక్ టెండెన్సీలే మనకి ఆ సిమ్టమ్ ఏంటి, ఈట్ మచ్ బట్ ఎమాసియేట్స్ అనేది మనకు అక్కడ చూపిస్తాడు. బట్ అదే సిఫిలిటిక్ టెండెన్సీ వెన్ ఇట్ has the other counterpart, the destruction not towards him, others also. Yes. నాకు ఒక కేసు గుర్తొచ్చింది, చాలా మంచి కేసు ఇది. ఈ కేసు ఏంటంటే మా గురువుగారి దగ్గర రన్ అవుతున్న కేసు అది. యాక్చువల్ గా ఆ పిల్లోడు మయాజం ఆఫ్ క్యాలీసల్ఫ్, ఐ థింక్ రింగ్ వామ్ మయాజం అనుకుంటండి రాధిక మ్యామ్, ఐ కుడెంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఐ థింక్ ఇట్స్ రింగ్ వామ్ మయాజం అని అనిపిస్తుంది నాకు. క్యాలీఫాస్ ట్యూబర్క్యులర్, క్యాలీ అయోడ్ సిఫిలిటిక్, క్యాలీసల్ఫ్, రింగ్ వామ్ మయాజం. ఓకే, ఐ విల్ ఒకసారి చూసి నేను చెప్తాను మీకు మళ్ళీ. ఆ బాబు కేసు క్యాలీ అయోడ్ కేసు కదా, ఇది మా గురువు గారి దగ్గర రన్ అవుతున్న కేసు. అతను ఎందుకనో రాజమండ్రి రావడం చేత ఆ కేస్ షీట్ పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. అతను అరౌండ్ 10th క్లాస్ అది చెప్తే, నాకు అప్పటికి ఎంత
నాలెడ్జ్ కూడా లేదు, సెన్సేషన్ మెథడ్ అది. బట్ నాకు ఎందుకంటే ఇందాక చెప్పాడు కదా, క్యాలీ అయోడ్ లో ఒక రకమైన చీర్ఫుల్నెస్, విట్టినెస్ ఉంటుంది, చాలా జోక్స్, చాలా ప్రాంక్స్ ప్లే చేస్తాడు ఇతను, ఈ కుర్రోడు. ఫస్ట్ లో నేను కొంచెం ఏమైనా టెరెంచులా చుబర్క్లం అలా అనుకున్నాను, కానీ ఇతనికి చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ ఇష్యూ ఉంది. అంటే కుటుంబ పరంగా ఇతను చాలా అటాచ్డ్, కుటుంబంతో బాగా క్లోజ్ గా ఉంటాడు. వేరే చుబర్క్లం యూ కెనాట్ కన్స్ట్రైన్ దట్ పార్ట్, వాడిని బిగించలేం మనం. దిస్ పర్సన్ ఈజ్ హైలీ డిపెండెంట్ ఆన్ ఫ్యామిలీ, ఫాదరు, మదరు, పేరెంట్స్, బ్రదరు, అది. అట్ ది సేమ్ టైం ఏ వెరీ బ్యాడ్ టెంపర్. అప్పుడు నేను మామూలుగా ఇంత సెన్సేషన్ మెథడ్ అండర్స్టాండింగ్ కూడా లేదు, బట్ స్టిల్ ఐ ఫైండ్ దట్ దట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ రెమెడీ ఫర్ హిమ్. ఆ తర్వాత అతను ఇంటర్, డిగ్రీ పాస్ అయ్యి చాలా మంచి మార్క్స్ వచ్చాయి. ఎ గుడ్, ఐ గేవ్ హిమ్ వన్ ఇంపార్టెన్సీ ఆల్సో. అతను ఏం చెప్పాడంటే, వాళ్ళ అన్నయ్యతో, వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం, అన్నయ్య అంటే చాలా అభిమానం. ఎందుకంటే అన్నయ్య ఇలా బాగా క్లోజ్ గా ఉంటాడు, అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తాడు, గైడ్ చేస్తాడు. సో ఏది ఈ డౌట్స్ కన్నా ఏదైనా అన్నయ్యనే అడుగుతాడు. కానీ కోపం వచ్చినప్పుడు చాలా రెస్ట్లెస్ గా అయిపోతాడు ఈ పిల్లోడు, అరౌండ్ 10th క్లాస్. సో ఒకానొక టైంలో ఏం చేశాడంటే, కోపం వస్తే అతను ఒక నైఫ్ ఏదో సంథింగ్ అన్నయ్య మీదకి విసిరేసాడు. ఇట్ ఆల్మోస్ట్ కిల్డ్ దట్ పర్సన్. ఏదో చిన్న దెబ్బతో బతికి బయటపడ్డాడు. కానీ అలా అంటే అది ఒక వైలెంట్ ఇంపల్స్ అన్నమాట. అదే కెంట్లో చెప్తాడు, దిస్ పర్సన్ హ్యాస్ వైలెంట్ ఇంపల్సెస్, ఏ వెరీ క్రూయలిటీ. ఎందుకంటే కోపం రావటం, ఎమోషనల్ అవ్వటం వేరు. కానీ కోపం రావటం ఓకే, కోపం రావటం, వైలెన్స్ పార్ట్ వేరు. బట్ దట్ వైలెన్స్ ఈజ్ ఇన్ సచ్ ఎ వే ఇట్ వుడ్ హ్యావ్ కిల్డ్ ద బ్రదర్ ఆన్ హూమ్ హీ హ్యాస్ సో మచ్ అటాచ్మెంట్. సచ్ ఈస్ ద బ్యాడ్ టెంపర్, ద క్రూయాలిటీ ఇన్ క్యాలీ అయోడ్. సో అప్పుడు అప్పుడు అనిపిస్తుంది, నువ్వు అడిగితే ద ఐడియా అక్కడ అంత బ్యాడ్ టెంపర్, అంత సిఫిలిటిక్ మైండ్ రావటానికి కారణం బికాస్ ఆఫ్ దట్ క్యాలీ అయోడ్ ఇష్యూ, ద అయోడ్ ఇష్యూ అనమాట. ద అయోడ్ వెన్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ హిజ్ ఓన్ సెల్ఫ్, వాడి మీద వాడికి కనుక అయోడియం ఇది పడితే వాడు స్టార్వ్ అయిపోవటం, అన్నం తినకపోవటం, అరక్కపోవటం, లేకపోతే చిక్కిపోవటం, అలా ఎగ్జిబిట్ అవుతుంది. బట్ వన్స్ ఇట్ turned it, face it towards the other person, it may appear as very destructive remedy, very horrible impulses, bad impulses, badness of temper, cruel nature, and all the iodium general understanding that the patient cannot rest, always on the move, all these things, this type of mind is also reflected in Kali iode, that iodium part. So much restless, so much flow of thoughts, couldn't impulse, violent impulses. Iodium lo impulses untai. When it joins with Kali iode, the violence, the iodium lo kuda violent impulses untai. But when it joins with Kali iode, the idea of that salt is these impulses are turned over to the very person on whom he or she is dependent on. The salt వచ్చినప్పుడు ఆ టైప్ ఆఫ్ ఐడియా కూడా సాల్ట్ లో కనబడుతుంది. ఒక పార్ట్ లో క్యాటయాను, ఒక పార్ట్ లో యానయాను, వాటి ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ సాల్ట్. సాల్ట్ అది ఇప్పుడు అదా క్యాల్కేర్ కానీ క్యాలికార్బ్ ఇందాక మనం చెప్పుకున్నది. కానీ ఎందుకు కొంతంత క్యాలీలా ఉంటుంది, అలా కొన్నంత క్యాలీలా ఉంటుంది, కొన్నంత అయోడియంలో ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 1 year ఐ టుక్ ఏ జస్ట్ ఎక్కడో గురు పూజల్లో కనిపించినప్పుడు జస్ట్ అడిగాను, ఎలా ఉన్నాడు ఇప్పుడు అంటే, అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పాడు, చాలా మార్పు వచ్చిందండి, ఆ మందేశాక ఆ విసిరేయడాలు, కొట్టేయడాలు అవి తగ్గాయి, చాలా బాగా మార్పు వచ్చింది అని చెప్పాడు. వన్ ఆఫ్ ద కేసెస్ అది నాకు బాగా గుర్తుందండి, బాగా ఫిక్స్ అయిపోయింది. అప్పటికి నిజానికి ఇంత నాలెడ్జ్ కూడా లేదు, బట్ స్టిల్ ఆ క్రూయల్ నేచరు, అట్ ది సేమ్ టైం ఆ ఎవరి మీద అయితే తను డిపెండ్ అయి ఉన్నానో వాళ్ళ మీదే
which gave very good understanding, right, Neeraj? Yes, sir. Or anything I should elaborate it? No, sir. Understood that point. Yeah, ఒక డౌట్ సార్ ఇక్కడ చెప్పమ్మా. ఎవరి మీద అయితే డిపెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళని ఇలాగా క్రూయల్ గా హట్ చేయడం అనేది ఈ ఒక క్యాలీ పార్ట్ లో ఉంటుందా, లేకపోతే మన జనరల్ గా యానిమల్స్ లో కూడా ఈ విధమైన చూస్తాం కదా సార్, అంటే ఈ కేసుని మిస్ఇంటర్ప్రిట్ గా యానిమల్ గానే అనుకోవచ్చేమో. డెఫినెట్ గా అనుకోవచ్చు, బట్ నువ్వు లోపలికి వెళ్ళేసరికి యానిమల్ వర్డ్స్ రావు. ఐఆమ్ డిపెండెంట్ ఆన్ ద పర్సన్, ఐఆమ్ కంప్లీట్లీ వన్ విత్ ది ఫ్యామిలీ. అందుకనే ఇప్పుడు నిన్న ఎప్పుడు సార్ కేసు చెప్పారు, మొన్న వచ్చే ఉంటావు కదా, యూట్యూబ్ లో చూసే ఉంటారు మీరంతా, సార్ చెప్పిన కేసు. చాలా మంది మ్యామల్, అదేంటి స్క్రోఫులరేసియా ఫ్యామిలీని చాలా మంది హర్డ్ మ్యామల్, అది ఎందుకు డొమెస్టిక్ మ్యామల్ కాకూడదు, ఇవన్నీ కూడా అడిగారు. ఎందుకంటే మైన్యూట్ మనం చెప్పుకున్నటువంటి మెటీరియా మెడికా అంతా అక్కడ కనబడదు కదా. ద వెరీ ఐడియా చూడాలి. ఈజ్ ద డిపెండెన్సీ ఫర్ సంథింగ్ రిలేటెడ్ టు స్ట్రక్చర్, ఆర్ ఈజ్ ద డిపెండెన్సీ సంథింగ్ రిలేటెడ్ టు సర్వైవ్? ఆ డిపెండెన్సీ దేని గురించి, ఆ సపోర్ట్ దేని గురించి, అది వచ్చేదాకా మనం నిర్ణయించకూడదు. సో వైలెంట్ ఇంపల్సెస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్, కానీ వాడు క్యాలీ అయ్యోడు పర్సన్ తాలూకు ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళేసరికి ఐ వాంట్ ఫ్యామిలీ సార్ అని అదే చెప్తాడు. ఐ వాంట్ సపోర్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, దే ఆర్ వన్ విత్ మీ. వాళ్ళు ఉంటేనే కదా సార్ మనం డెవలప్ అయ్యేది. వాళ్ళు ఉండాలి, ఆ క్లింగీనెస్ ఉండాలి. వాళ్ళు ఉంటేనే నాకు ఆధారంగా ఉంటుంది, వాళ్ళు ఉంటే నాకు సపోర్ట్ గా ఉంటుంది, వాళ్ళు ఉంటే నాకు బాగుంటుంది. ద వెరీ ఓన్ ఐడియా ఈజ్ స్ట్రక్చర్. వన్ అండ్ అదర్ థింగ్ బికమ్స్ కంప్లీట్ స్టేబుల్. అంతే కదా సాల్ట్ అంటే, నువ్వు నేను కలిసి స్టేబుల్ అవుదాం. మన ఇద్దరికి వేరే పర్సనాలిటీస్ ఉండొచ్చు, నీ బాధ నీది, నా బాధ నాది, కానీ ఇద్దరం కలిసి ఒక స్టేబిలిటీ ఫామ్ అవుతాం. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ద మినరల్ అండ్ సాల్ట్ కదా. వేరే యానిమల్ లో వైలెంట్ ఇంపల్సెస్ ఇవన్నీ, వాట్స్ ద నీడ్, ఐ వాంట్ టు హంట్ దట్ పర్సన్. నన్ను గాయపరిచి వెళ్తాడా వాడు, ఎంత ధైర్యం వాడికి? ద వెరీ థింగ్ ఏ డిఫరెన్స్ అయిపోతుంది. ఈవెన్ అవి నాకు కావాలన్నా కూడా సర్వైవల్ కోసం కావాలి, లేకపోతే వాళ్ళు వస్తారేమో. మొన్న రీసెంట్ గా ఒక కేసు చెప్పాను, నాకు క్రియాటినిన్ అవి పెరిగిపోయినాయి. ఎప్పటి నుంచి? నాకు కిడ్నీ సమస్యలు వచ్చాయి. ఎప్పటి నుంచి? నాకు ఒళ్ళంతా దురదలు వచ్చాయి. ఎప్పటి నుంచి? గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎప్పటి నుంచి? సో రిపట్రైజ్ చేశాను, చేస్తే నాట్రమ్ సల్ఫ్ వచ్చింది. నాట్రమ్ సల్ఫ్ ఇచ్చాను, కొంచెం తగ్గుతోంది, తర్వాత వస్తున్నాయి, తగ్గుతోంది, వస్తున్నాయి, తగ్గుతోంది, వస్తున్నాయి. మళ్ళీ రిపట్రీ అని సామాన్యంగా కాదు, మా దివ్యశ్రీ చెప్పినట్టు నా 10 సిమ్టమ్స్ రిపట్రైజ్ తీసుకుని రిపట్రైజ్ చేశాను. అన్ని చక్కగా పెక్యులియర్ సిమ్టమ్సే, పాలీక్రస్ట్ రాకుండా చాలా జాగ్రత్త పడి చేశాను. ఏదో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది, ఆ క్రియాటినిన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యాయి, బానే ఉంది. కానీ పర్సనాలిటీలో, పర్సన్ నేచర్ లో ఏం మార్పు లేదు. ఐఎమ్ మోర్ స్ట్రెస్డ్. అతను షోడాలు కొట్టుకునే అతను, వర్షాకాలం వస్తుంటే చాలా టెన్షన్ వచ్చేస్తుందండి, షోడాలు కొనకపోతే నాకు వ్యాపారం వేసి సార్, కోపం వచ్చేస్తుంది, బీపీ పెరిగిపోతుంది. అప్పుడు అనిపించింది, ఓకే, ఐ డిడెంట్ హంట్ ద రెమెడీ, నేను రిపట్రైజ్ చేశాను, ఇట్ ఈస్ అ రాంగ్ స్టెప్. నౌ గోయింగ్ టు ద డెప్త్ ఆఫ్ ద కేస్. అసలు ఎప్పటి నుంచి మీకు బిగినైంది? సార్ మేము ముస్లిమ్స్ సార్, మాకు అంతా కలిసి ఉండేవాళ్ళం, మేము మా వీధిలో నేను, అన్నయ్య, తమ్ముడు, నలుగురు అన్నదమ్ములు అందరూ కలిసి ఉండేవాళ్ళం, నేనే పెద్దోడిని, వాళ్ళందరం కలిసి ఉండేవాళ్ళం. తర్వాత ఏ సమస్యలు వచ్చి, మనస్పర్ధలు వచ్చి మేమంతా విడిపోయాం. అందరూ అదే ఊళ్ళో ఉంటున్నారు, కానీ ఎవరెవరు వేరే వేరేగా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నాకు ఈ సమస్య బిగినైంది. అప్పుడే నా కిడ్నీలు పాడైపోయాయి, అప్పుడే క్రియాటినిన్ లెవెల్ రేజ్ అయింది. ఓకే, వాళ్ళు ఉంటే, అన్నదమ్ములు కలిసి ఉంటే బాగుంటది సార్, కలిసి ఉంటే ఇంకా మా జాహ్నవి చెప్పినట్టు ఇలా
ఇలా చేతులు కూడా ఇలా పెట్టాడు. బాండింగ్ అండి, అందరూ కలిసి ఉంటే నాకు ఇలా బాండింగ్ గా ఉంటది, దగ్గరగా ఉంటది, ప్రేమగా ఉంటుంది. ఆ ప్రేమ గురించి చెప్పండి అని. అందరూ ప్రేమగా ఉంటే అదొక బంధంగా ఉంటది కదా సార్, అదొక ఆనందంగా ఉంటదంటే ఏ విధంగా ఆనందంగా ఉంటది? అదే సార్, ఎవడైనా మన మీద అటాక్ వచ్చాడు అనుకోండి, మనం కలిసి ఉన్నప్పుడు అయితే మనం ఫైట్ చేయగలం కదా. ప్రేమ ఏది, అనురాగం ఏది, బాండింగ్ ఏది, జెస్చర్ ఏది, సపోర్ట్ ఏది? ఫ్యామిలీ దేనికోసం ఇతనికి? అటాక్ చేయకుండా ఉండడానికి. సర్వైవల్. ఎక్కడ మొదలయ్యాం, ఎక్కడికి వెళ్ళాం? ఏం లిఖిత్? ఈ ప్రాసెస్ లో నువ్వు ఎక్కడ ఆపినా మినరల్ ప్లాంట్ ముందు జెస్చరు, బాండింగ్, ప్రేమ. ఫస్ట్ లో సపోర్ట్. కలిసి ఉండాలి కదా సార్. కలిసి ఉంటే ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది. అబ్బో అసలు ఇంకేముంది, దిగిపోయాడు మినరల్ అనుకుంటాం. అలా అవుతుంది. ఎందుకంటే ఈ కేసు ఇట్స్ ఎ క్లారిటీ ఎగ్జాంపుల్ ఫర్ వేర్ వి స్టాప్ ఇన్ ది కేసెస్. అందుకని వాళ్ళు ఒక మాట చెప్పగానే ఒక రెమెడీ గుర్తు రాకూడదు, వచ్చినా కూడా పడకూడదు ఆ వల్ల. మనం వాళ్ళు సపోర్ట్ అన్నారంటే సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? వాళ్ళు లవ్ అంటే లవ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? వాళ్ళు సపరేట్ అంటే సపరేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? ఎంటైర్ అండర్స్టాండింగ్ మారిపోయింది. మన మీదకి ఎవడైనా అటాక్ వస్తే మన అన్నదమ్ములు కలిసి ఉంటే కదా సార్ అడిగి బుద్ధి చెప్పేది. ఎక్కడ మొదలయ్యో, ఎక్కడ తేలుతున్నాం? So this is the understanding we should develop between the more we enter into the depth of cases. మన న్యూ కమర్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బాబు గౌతమ్ కొంచెం జాగ్రత్తగా చెప్పు వాళ్ళకి. సో అలాగే కొంతమంది రిపటరీ బ్యాచ్ ఉన్నారు. ఎక్కడ నువ్వు రిపటరైజ్ చేస్తావు అక్కడ ఫాలో అయిపోతావు. అసలు పెర్సన్ గురించి తెలియకుండా రిపటరీ పట్టుకుని ఉపయోగం ఏముంది? హౌ టు డీకాంపెన్సేట్ దిస్ పెర్సన్. ఏంటి సార్ ఇవన్నీ? అండ్ మీరు నమ్మరు, అతను నన్ను మొప్ప తిప్పలు పెట్టాడు. ఇవన్నీ ఇవాళ అడుగుతున్నారు ఏంటండి? మీరు 3 ఏళ్ల నుంచి వైద్యం చేస్తున్నారు, ఎప్పుడు అడగలేదు. ఎప్పుడో ఫస్ట్ లో అడిగారు, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు ఏంటి? ఈ 3 ఏళ్ళు మీ దగ్గరికి రాలేదా? వచ్చాడు. మనకి చాలా పనులు కదా. మనకి ఏంటంటే నాబోటు వాడికి, మీ బాటు వాళ్ళకి కాదు, నాబోటు వాడికి ఏంటంటే పనులు ఎక్కువైపోతున్నాయి. అందుకని పేషెంట్ లాస్ట్ ఉన్నాడు, లీస్ట్ ఇంపార్టెంట్. అకౌంట్స్, క్లినిక్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఫస్ట్ ప్రైమరీ ఇంపార్టెన్స్. డబ్బులు లెక్కలు నాబోటు వాడికి. అందుకని పాపం పేషెంట్ కిందకి వెళ్ళిపోతున్నాడు రోజు రోజుకి. అది చాలా ఇదొకటే కాదు. మా ముస్లిం అంటే వాళ్ళు మిగతా బంధువులు కూడా మన వాళ్ళకి కానీ చెప్తారా నా విషయాలు? మా ముస్లిమ్స్ తో చెప్పకండి ఇవేమి, మళ్ళీ గొడవలు అయిపోతాయి మా మధ్య. ఇలా నన్ను అంటే అంటే నేను ఎందుకంటే ఆ పాయింట్ చెప్తున్నాను, అక్కడిని మనకి చెప్తూ అతను డీవియేట్ అయిపోతున్నాడు. ఎందుకు చెప్పకూడదు అని అడిగా అనుకుందాం, మళ్ళీ అటు వెళ్ళిపోతాం, మనల్ని ఇంకో చోటకి తీసుకెళ్ళిపోతాడు. ఐడియా వచ్చేసింది మనకి. ఎందుకంటే ఈ ఫ్యామిలీ విడిపోయింది, అక్కడి నుంచి నా ఆరోగ్యం పాడైపోయింది. సో మనల్ని ఆ ఇష్యూ దగ్గరికి తీసుకెళ్ళాక ఇంకా మనల్ని డైవర్ట్ చేయడానికి వాడు శతకోటి ప్రయత్నాలు, అనంతకోటి ఉపాయాలు ఆలోచిస్తాడు. పడకూడదు ఆ ట్రాప్ లో. ఎందుకంటే ఇష్యూ క్లారిటీగా ఉంది అక్కడ, మిగతాదంతా స్టోరీ పార్ట్. చెప్పరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అది ఇంపార్టెంట్ తెలియదు కదా. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు
పుష్ జెంట్లీ దెమ్ ఇన్ టు ద ఎక్స్పీరియన్స్. ఉంటే ఉంటే ప్రేమ సార్, బంధం, అందరం కలిసి ఉంటాం కదా ఇలా అనగానే నాకు వెంటనే ఏంటి మాల్వేల్సా, చాక్లెట్టా, టీలియా యూరోపియమ్మా ఇవన్నీ వచ్చేసాయి మైండ్లో. దేనికోసం? ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అల్టిమేట్ గా చెప్పాడు, అన్నదమ్ములు కలిసి ఉంటే ఎవడైనా మన మీద అటాక్ వస్తే మనం ఫైట్ చేయగలం. అదే విడిగా ఉంటే ఎవడైనా మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసేసుకోగలడు. ఎవడైనా మన మీద వస్తే మనం సమాధానం చెప్పలేం, ఒక్కళ్ళే అయిపోతాం. సో దట్ ఈస్ ద ఐడియా. అందుకనే ఎక్కడ యానిమల్ చూడాలి, ఎక్కడ మినరల్ చూడాలి. అందుకే రావయ్యా బాబు స్వరాకి తీసుకెళ్తానన్న, మరి నేను డబ్బులు పెట్టి తీసుకెళ్తానన్నాను లిఖిత్ని, అయినా కూడా మనోడు రాలేదు. ఎందుకంటే దట్ ఈస్ ద పార్ట్ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ దీస్ ఎర్లీ డేస్. కానీ మనకి గ్లామర్ కనపడుతుంది. మనం ఎండీలు చేసామా, లేకపోతే ప్రాక్టీస్ లో ఎన్ని డబ్బులు వస్తున్నాయి. ఒక ఆయన మా హోమియోపతి, మా గురువు గారు హోమియోపతి చేస్తూ 11 ఎకరాలు కొన్నాడు. అది ఒక పెద్ద సూపర్లేటివ్ నాలెడ్జ్. ఇది అయ్యి బాబాయ్ హోమియోపతి వైద్యం చేస్తూ డెల్టాలో 11 ఎకరాలు కొన్నాడంటే సామాన్యమైన విషయం. దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఫర్ ద పీపుల్ విచ్ మే నాట్ హెల్ప్ అస్. ద వెరీ ఐడియా ఫస్ట్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాలి. మన వెరీ ఐడియా ఏంటి? మొన్న ఎవరో పెట్టారు, దివ్య మ్యామ్, డోంట్ ఫాలో ద మాస్ ఆఫ్ ద పీపుల్, ఫాలో ద రైట్ పాత్. నీకు ఇక్కడ ఏమనిపిస్తే వచ్చాయి, హృదయంలో దాన్ని ఎదల. అందుకే ఇదివరకు కూడా చెప్పాను, లోపల ప్రేరణ కలగాలి, ఇక్కడ చెప్పాలి ఎస్ నువ్వు ఇది చెయ్యి, ఎండి చెయ్యి, లేకపోతే వెళ్ళు, లేకపోతే స్వరాకెళ్ళు, లేకపోతే అదర్సాంకెళ్ళు, నేర్చుకో, నీ మిషన్ ఇది, నీ హోమియోపతి ఫిజిషియన్ నువ్వు ఇందుకు పుట్టావు, నీ గురించి నువ్వు తెలుసుకో, నీ హెల్త్ అంటే ఇది. ఇక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్పి ఉపయోగం లేదు. డెఫినెట్ అంటే ఎందుకు ఇంత ఆవేదన పడుతున్నానంటే ఈ తప్పులు నేను చేశాను. యాయా బాబు మీరు చేయకండి అన్నా వినట్లేదు జనాలు, అది చిత్రం. అంటే ఆ కాలేదాకా తెలియదు దాని ఇష్యూ. ఎందుకంటే ఆ రోజుల్లో సరిగ్గా మా గురువు గారు తల పగలు కొట్టుకుని చెప్పేవారు సుబ్రహ్మణ్యం గారు, ఒరే నా మాట వినండి రా, తర్వాత టైం రాదురా, పెళ్ళైతే అవ్వదురా, చెయ్యలేరురా, నేర్చుకోండి రా, కష్టపడండి రా అంటే కరెక్ట్ గా చెప్పాలంటే ఆడుకు దొబ్బాను. సిగ్గుపడట్లేదు అది చెప్పడానికి. కానీ ఈవేళ మీ దగ్గర అంతకన్నా 10 ఇంతలు 1000 100 ఇంతలు నాలెడ్జ్ ఉంది. ఇన్ని రకాల చెప్పేవాళ్ళు ఉన్నారు. మా రోజుల్లో అవన్నీ కూడా లేవు. ఏమయ్యా మీకు చెప్తానంటే 8:30కి తీరుబడి చేసుకుని ఖాళీ వచ్చేవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే దట్స్ అవర్ ఓన్ ప్యాషన్. ఈ ఏజే, తర్వాత అవ్వదు మీకు. ఇంకా ఆడపిల్లలు అయితే పెళ్లిళ్ళు అయితే అసలు కుదరదు. ఏదో కొంతమంది పాపం మహేశ్వరి, జాహ్నవి అలాంటి వాళ్ళు తీరుబడి చేసుకొస్తున్నారు, కానీ శేషు చాలా కష్టం నేర్చుకోవటం. ఈ ఏజ్ లో మనకి శక్తి ఉంటుంది, బాధ్యతలు ఉండవు. కాన్సన్ట్రేట్ చేస్తే రేపొద్దున్న కొన్ని 100 మంది మీ వల్ల తయారవుతారు పిల్లలు. ఈవేళ హోమియోపతిలో నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, ఎప్పుడు శ్రీకర్కి అదే చెప్తాను, చెప్పరా పిల్లలకని. హోమియోపతిలో ఈవేళ నేను అబ్జర్వ్ చేసింది, ప్రతి వాడు ప్యాషన్ తోనే దిగుతున్నాడు హోమియోపతి చేయాలి. దే ఆర్ పీపుల్ హూ ఆర్ నాట్ రెడీ ఫర్ దెమ్ టు గైడ్ దెమ్. ఎలా వెళ్ళాలో తెలియట్లేదు పిల్లలు. అండ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు హ్యాడ్. నేను మొన్న SODP లో కూడా చెప్పాను, డైరెక్ట్ గా చెప్పేశాను ప్రియాంక మేడంతో, వీఆర్ ఆల్రెడీ ఆన్ ద బోర్డ్ ఆఫ్ ట్రైన్. It is our duty to pick up the students who are there ready on the platform to pick up into the train of Swara, into the SARS kingdom. Because there only we can learn how to go into deep into a case. Knowledge కాదు, way to knowledge తెలుస్తుంది. జ్ఞానం చాలా మంది చెప్తున్నారు యూట్యూబ్లో, రిపర్టరీ రూబ్రిక్స్ ఇవి చాలా ఉన్నాయి, తలకాయపోట వ్యవహారం. కానీ జ్ఞానాన్ని ఎలా పొందాలో చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అండ్ శేఖర్ సార్ ఇస్ వన్ ఆఫ్ సచ్ పర్సన్.
ఆయన ఎప్పుడు చెప్తారు, ఇఫ్ ఐ కెన్ యూ టూ కెన్. ఎందుకంటే ద ఐడియా ఏంటంటే ఎలా వెళ్ళాలో తెలియాలి పాత్కి. అంతేగాని నేను ఈ కేసు తగ్గించాను, ఈ రూబ్రిక్ లో నాకు బాగా పనిచేసిందని చెప్తే మనకు అలా వస్తాయని గ్యారంటీ ఏంటి మన ప్రాక్టీస్ లో? సో సారీ ఫర్ డీవియేటింగ్ ద పాత్. ఇది మనకి కావాల్సింది. సో ద వెరీ ఐడియా ఫర్ ఆల్ దీస్ క్యాలిపా, ద ఐడియా ఈస్ దట్ దే నీడ్ ద ఫ్యామిలీ, దే నీడ్ ద పర్సన్, దే నీడ్ సంథింగ్ for support, for food, wealth, health, and all the other issues of row 4. They need this family, they need this person for these things. And one of my nearest, one of the Calibur person, నాకు బాగా గుర్తు, ఆవిడకి అంటే అది ఎందుకు నేను ఆ కేసు ఎగ్జాంపుల్ చెప్పలేదంటే ఆ తర్వాత నాకు ఫాలో అప్ సరిగ్గా దొరకలేదు, అంటే ఆవిడ సరిగ్గా రాలేదు, అండ్ సో నేను అది చెప్పలేదు. బట్ ఐ విల్ డిస్కస్ యూ విత్ ద ఐడియా. ఆవిడకి ఒక 14-15 years ఏజ్ లో పాప, ఆ అమ్మాయి చనిపోయింది 15 years ఏజ్ లో డెంగీ ఫీవర్ వచ్చి. ఇప్పుడు ఆల్మోస్ట్ చనిపోయి ఇంకొక 10 years 12 years అయిపోయింది. షీ స్టిల్ రిమెంబర్స్ ద ఓన్ డాటర్, ఎప్పుడు ఆ అమ్మాయినే తలుచుకుంటుంది. సో ఫస్ట్ అవి ఇచ్చాను, ల్యాక్ ఇచ్చాను, ఏదో ల్యాక్ రెమెడీ ఇచ్చాను, ఫస్ట్ ఇగ్నీషియా 50M కూడా ఇచ్చాం, ఇగ్నీషియా 1M 10M 50M కూడా ఇచ్చాం. తర్వాత యాసిడ్ ఫాస్, అదే మా రెగ్యులర్ రొటీన్ సాడ్ గ్రీఫ్ రెమెడీస్, నాట్రమోర్, యాసిడ్ ఫాస్. తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ అంటే అమ్మాయిని కూర్చోబెట్టి అడిగితే, ఆవిడ ఒక పాయింట్ చెప్పింది నాకు అది ఇప్పుడు నువ్వంటే జ్ఞాపకం వచ్చింది. ఏంటి మీకు ఆ అమ్మాయి ఉంటే ఫంక్షనల్ పార్ట్, ఎంక్వైర్ ద ఫంక్షనల్ పార్ట్. అబ్బాయి చాలా, నాకు ఆ అమ్మాయి ఉంటే చాలా బాగుంటుందండి, అసలు ఎంత బాగుండేదో, ఎప్పుడు నాతోనే ఉండేది, ఎప్పుడు నన్ను అంటి పెట్టుకుని అమ్మ అమ్మ అంటూ ఉండేది. అంటే ఓకే, ఇంకా నాకు అన్ని విషయాల్లో హెల్ప్ చేసేదండి. ఏ విధంగా సార్? ఇప్పుడు మా ఆయన అప్పుడు దుబాయ్లో ఉండేవారండి, ఎవ్వరు ఉండేవారు కాదు, మా అత్తమామల వాళ్ళు హెల్ప్ చేసేవారు కాదు, ఆడపడుచుల వాళ్ళు ఎవ్వరు నాకు హెల్ప్ చేసేవారు కాదు. ఏ వెజిటబుల్స్ తెచ్చుకోవాలన్నా, ఏ కిరాణా సామాన్లు తెచ్చుకోవాలన్నా, ఏ పనులు బయటికి వెళ్ళి చేసుకోవాలన్నా ఈ అమ్మాయి నాకు సపోర్ట్ గా ఉండేది. సో మనం ఏదైనా కాగితం మీద రాసిస్తే ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఆ బయట పనులన్నీ తను నెరవేర్చుకుని వచ్చేసేది. ఆ రకంగా నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉండేది. దెన్ నాకు ఐడియా వచ్చింది, నేను ఎక్కడ మిస్ అవుతున్నానో, నేను రో 3 చూస్తున్నాను. ఆ అమ్మాయి ఆవిడ ఈ అమ్మాయి ఉంటే నాకు లవ్, కేర్, ఎఫెక్షన్ అని చెప్పట్లే, ఈ అమ్మాయి ఉంటే నాకు సరుకులు తెచ్చి పెడుతుంది, ఈ అమ్మాయి ఉంటే నాకు ఈ విధంగా హెల్ప్ చేస్తుంది, ఈ అమ్మాయి ఉంటే బ్యాంక్కి వెళ్ళి డబ్బులు, ఏటీఎంకి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకొస్తుంది, ఇలా చెప్తోంది. అప్పుడు నాకు అర్థమైంది, నేను పెర్సానిఫికేషన్ అది రాంగ్ లోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే జనరల్ గా తల్లికి కూతురు చనిపోయింది, కూతురుంటే నాకు చాలా బాగుంటుంది, ఓకే. కానీ కూతురుంటే నాకు హెల్ప్ చేస్తుంది, కూతురుంటే కూరగాయలు తెచ్చి పెడుతుంది, కూతురుంటే సరుకులు తెచ్చి పెడుతుంది, కూతురుంటే ఎందుకు మీరు వెళ్ళి తెచ్చుకోకూడదు? అన్నిటికీ నేను వెళ్ళడం కష్టం కదండి, పైగా భర్త ఇక్కడ ఉండదు, వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో, ఫ్యామిలీలో సపోర్ట్ లేదు. ఈ అమ్మాయి నాకు ఆ సపోర్ట్ నిచ్చింది. దెన్ ఐ గాట్ దట్ ఇట్ ఈస్ ఎ రో 4 ఇష్యూ. అండ్ విత్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్, మీకు అర్థమైపోయి ఉంటుంది, ద మ్యూరాటికమ్, ద డిసప్పాయింటెడ్ ఫీలింగ్, క్యాలిమూర్, అండ్ ఇట్ హెల్ప్డ్ హర్ ఎ లాట్. బట్ ఏంటంటే అంత డ్రాస్టిక్ ఫాలో అప్ రాలేదు, అందుకని నేను ఇందాక చెప్పలేదు. బట్ ఎనీవే, దిస్ ఈస్ ద ఐడియా ఫర్ క్యాలిమ్యూర్, ద ఐడియా ఆఫ్ రో 4 ఇష్యూస్. ఎందుకు ఈ పాప సరుకులు తెచ్చిపెట్టడం, ఎందుకు ఈ పాప కూరగాయలు తెచ్చిపెట్టడం, ఎందుకు ఈ సపోర్టు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తెచ్చిపెట్టడం. కానీ మనం ఏం చేస్తాం, మనకు తెలిసిన కథలో కూతురుంటే తల్లికి ప్రేమ, కూతురంటే తల్లికి అభిమానం అని రో 3లో ఇరుక్కుపోయింది బుర్ర. అందుకని ఆవిడ చెప్పేది వినట్లేదు. నేను అంతకుముందు కూడా ఇవి చెప్పింది, కానీ నేను వినలేదు. అప్పుడు రో 3 తీసుకున్నాం, రో 4 తీసుకో. రో 4 ఇష్యూస్, ఓహో ఈవిడికి సపోర్ట్ కావాల్సింది ఆ విషయాల్లో, ప్రేమ, అనురాగం, ఆప్యాయత విషయాల్లో కాదు ఈవిడికి కావాల్సింది. ఆ మనిషి కావాల్సింది అవి ఉన్నట్టు
మీరు అన్నట్టు ఎమోషనల్ డెఫినెట్ గా ఉంటాయి, ముందు అదే వస్తుంది. కూతురంటే ప్రేమ అండి, అటాచ్మెంట్ అండి అనే చెప్పింది. అది చెప్పేసింది అనుకోకూడదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇంకా ఎందుకంటే అది కామన్. తల్లికి కూతురుంటే నాకు ప్రేమ ఉంటుందని చెప్పడంలో పెద్ద అన్కామన్ ఏ ఉందండి, అది పెక్యులియర్ కాదు కదా. ఇంకా ఇంకా అంటే నాకు సపోర్ట్ గా ఉంటుందండి. ఏ విధంగా? ఇక్కడ కొత్త వర్డ్ వచ్చింది. ఇందాక లవ్ కేర్ తో మొదలైంది, ఇప్పుడు సపోర్ట్ వచ్చింది. కూరగాయలు తెస్తుంది, సరుకులు తెస్తుంది, చీటీ మీద రాసిస్తే ఆ 15 ఏళ్లలో ఒక మగాళ్ళ బయటికి వెళ్ళి అన్ని నాకు చేసి పెట్టేది, ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తెచ్చి పెట్టేది. సో ఎంటైర్ అండర్స్టాండింగ్ ఏ మారిపోయింది. బట్ ఇందాక చెప్పినట్టు లాంగ్ గుడ్ ఫాలో అప్ నాకు రాలేదు, అంటే ఆ తర్వాత ఆవిడ వాడలేదు. బట్ ఎనీ హ్యావ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ వేర్ హౌ కన్సైజ్ వీ హ్యావ్ విత్ దీస్ థింగ్స్. చిన్న చిన్న విషయాల్లో పైకి కిందకి చిన్న తేడా, పట్మని పడిపోతాం అంటే అందులోకి. సో దిస్ ఈస్ ద అండ్ ఫైనల్లీ ద కాస్టికం part. Causticum is another remedy from the Cali family. It is a psychotic remedy. So anxiety, apprehension, anticipation, with about the loved ones, about the family members, a total care to the family, lot of psychotic theme. ఎన్ని పిల్లోడికి 99 టెంపరేచర్ వచ్చిందండి, అర్ధరాత్రి అపరాత్రి కూడా ఫోన్ చేసేస్తారు. ఎంత ఉంది టెంపరేచర్? 99. కానీ విపరీతమైన కంగారు, విపరీతమైనటువంటి టెన్షన్. సో a lot of idea about this psychotic theme. So this is the understanding of the Cali part. The causticum, Cali carb, Cali more, Cali phos, Cali iode, Cali sulf, and the Cali silicatum, along with the Cali understanding. At the same time, lot of image consciousness. So much issues with the image, so much dependency on the family, so much need of the family, so much support of the family, with all the idea of image issues. So something happens to the image, something happens to the name, immediately a lot of anxiety creeps in. కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి. నలుగురిలో ఏమనుకుంటారో, ఏమవుతుందో నలుగురికి, నలుగురిలో నా విషయం ఏంటి, నా పేరేంటి, నా ఉనికి ఏంటి. ఇప్పటిదాకా నేను శ్రీకాంత్ గారు అంటే చాలా మంచివారు నన్ను అనుకున్నారు, ఇప్పుడు ఇలా జరిగితే కోల్డ్ అయిపోవటం, చెమటలు పట్టేయటం, అరిచేతులు అరికాళ్ళల్లో చెమటలు. So this is the idea of all the Cali salts. Okay. Okay. Sorry for being late today. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwarah, Gurur Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha.